అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నా సాక్ష్యం వెనక ముందు బైబిల్లో నుంచి ఒక మాట చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము మొదటి అధ్యాయం. ఇర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము 4-5 వచనాలు మరి కలిసి ఉన్నాయి, చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం మొదటి అధ్యాయము 4-5 వచనాలకు మనమందరం కలిసి చదువుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం కూడా మనమందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం కూడా మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందునని చెప్పాను. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన స్వరం మనకు వినిపించినట్లుగా. ప్రేమల మా తండ్రి, మా దేవ, మీకు ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. దయలు ప్రభా నాయన, మరి మీటింగ్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాగలిగిన మా బిడ్డలందరి కొరకు మీకు ఎంతో వందనములు, స్తోత్రములు. నాయన మరి నిన్నటి దినమున మీరు చూపిన మహాకనికరం కొరకే స్తోత్రాలు. ఈ దినం కూడా తండ్రి ఉదయకాల సెక్షన్లో మీ దాసుని మీరు నిలబెట్టి మీ ఆత్మచేత అభిషేకించి నీ మహిమ కొరకు మీరు వాడుకున్నారు దేవా, మీ స్తోత్రములు. అలాగే తండ్రి మరి యొక్క మధ్యాహ్న సెక్షన్లో కూడా నైనా మీరే కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. అయోగ్యురాలని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దేవా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపింపబడక మునిపే నియమింపబడినటువంటి దినంలో కాకమునిపే నా జీవితంలో ప్రభా మీరేమైతే మరి ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ ప్రణాళిక చొప్పున మీరు నడిపిస్తున్న నీ ప్రేమంతటిని బట్టి మీకు ఎంతో వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నా జీవిత యాత్రలు దేవా మరి రక్షించిన నాటి నుంచి నేటి వరకు దేవా మీరు చేసినటువంటి మేలులు తండ్రి, అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యములు మా బిడ్డలతో పంచుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప సమయం కొరకు మీకు ఎంతో వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా ఈ మధ్యాహ్న సెక్షన్లో ఉన్నటువంటి మా బిడ్డలందరి కొరకే స్తోత్రాలు. నాయన ఈ మాటలు శ్రద్ధ వినటానికి మా బిడ్డలకు మీరే కృప చూపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లలు కూడా ఉంటున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్న దేవా, వారు కూడా శ్రద్ధగా మరి సాక్ష్యం వినటానికి సహాయం చేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి దేవా, సంపూర్తిగా మీ సులువు సాటి మరుగుపరచండి. ఆత్మతో సత్యముతో యథార్థంగా నా జీవితంలో మీరు ఏమైతే చేశారో ఆ మేలులన్నీ మా బిడ్డలతో పంచుకోవటానికి మీ కృప చూపండి. నిర్గమాకాండం 4:12 నెరవేరుస్తారని సహాయం చేయమని రోమా 10:17 వినుట వలన విశ్వాసం కలుగునన్నారు. కాబట్టి దేవా మా బిడ్డలు విన్నప్పుడు వారి యొక్క జీవితాల్లో కూడా మరి విశ్వాసం కలుగునట్లుగా సహాయం చేయండి. ఇంకెవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో వాళ్ళు కూడా రక్షణ పొందగలిగినట్లుగా మీరే బలమైన కార్యం జరిగించమని మీ దయగలస్తాలకు అప్పగిస్తూ మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నా పేరు మౌలాబి. మరి మాది ప్రకాశం జిల్లాలో అది చెర్లోపల్లి అటువంటి గ్రామం అన్నమాట. అది కనిగిరి తాలూకా శేషపురం మండలంలో చెర్లోపల్లి లేక ఏక్నాంపురం అని కూడా ఆ గ్రామాన్ని అంటారు. మేము దూదేకుల ముస్లిమ్స్. మా నాన్నగారికి మేము 7 మందిమి, 5 మంది అమ్మాయిలము, 2 అబ్బాయిలు. నాకు 2 అన్నలు, మరి 3 అక్కలు, 1 చెల్లి అన్నమాట. తర్వాత మాది పల్లెటూరు. మా నాన్న వ్యవసాయము చేస్తాడు. ఈ ముస్లిం మతంలో నుండి దేవుడు మార్గంలోకి, నిజమైన మరి పరలోక మార్గంలోకి ప్రభు నన్ను నడిపిస్తూ వచ్చినాడు.
మరి నేను చిన్నతనం అంటే చిన్నప్పుడే మరి రెండో క్లాసు చదువుతున్న దినాలలో మా సారు క్రిస్టియన్ అనమాట. ఆయన పేరు దైవ కటాక్షము. ఆ సార్‌కి 5 మంది పిల్లలు. వాళ్ళలో ఒక పాప కేతూర. ఆ కేతూర్ అనే పాప నా క్లాస్‌మేట్ అనమాట. మేమిద్దరం అంటే చిన్న వయసే. అప్పుడు 7 లేక 8 సంవత్సరాల వయసు. నేను సెకండ్ క్లాస్ చదివేతప్పుడు. ఆ పాప ఏం చేసిందంటే మరి ఈ యేసుప్రభు బుక్స్ ఎస్తేరు, రూతు ఇట్లా స్టోరీస్ అనమాట. మోజెస్ తర్వాత ఇట్లా మరి యేసుప్రభు వారు చేసిన అద్భుతాలు ఆ పుస్తకాలు తీసుకొచ్చిందనమాట. తీసుకొచ్చి ఆ పాప అనింది, "ఈ పుస్తకాలు చదువు. యేసుప్రభు నిజమైన దేవుడని" చెప్పింది. నేనన్నాను, "చూడు కేతూరా, మనిద్దరం ఫ్రెండ్సే గానీ నీ దేవుడు నీకు, నా దేవుడు నాకు. మాకు కూడా దేవుళ్ళున్నారు. ఎందుకంటే మా నాన్న ముల్లా. మా నాన్నగారు ముల్లా. మా ఇల్లు ఎట్లా అంటే ముందు పీర్ల సావిడి, వెనకల్ల మా ఇల్లు. మా నాన్నగారికి ఖురాన్ మొత్తము నోటికొచ్చనమాట. ఖురాన్ మొత్తము మా నాన్నగారికి నోటికొచ్చు. తర్వాత బక్రీదు, రంజాను ఈ పండగల పీర్ల పండగ ఇవన్నీ మా నాన్నగారే చేసేవారు. ఇప్పుడు నేనెట్లా సేవకురాలను అట్లా మా నాన్నగారు ముల్లా అనమాట. ముందు పీర్ల సావిడి ఉండేది, వెనకల్లే మా ఇల్లుండేది. ఈ ముస్లిం సంబంధించిన పండగలన్నీ కూడా మా నాన్నగారు చేస్తూ ఉండేవాళ్ళనమాట. తర్వాత మరి నేనన్నాను, మాకు మా దేవుడున్నాడు, మీకు మీ దేవుడున్నాడు. మీ దేవుడిని నమ్ముకోమని నాకు చెప్పొద్దని నేను చెప్పాననమాట. ఒకరోజు ఏమైందంటే ఆయన ప్రభు యొక్క సంకల్పంలో నేను ఉన్నాను కాబట్టి ఒకరోజు మా నాన్నగారు అన్నారు, "అరే రేడియోలో వార్తలు వస్తాయి కదా, రేడియో తీసుకొచ్చి వార్తలు పెట్టమ్మా" అని. అప్పుడు నేను ఆ రేడియో తిప్పుతూ ఉంటే ఆ రేడియోలో వాక్యం వస్తుందన్నమాట. వార్తల కోసమని రేడియో నేను ఆన్ చేశాను. అయితే వాక్యం కోసమని ఆన్ చేస్తే మన జోషి అంకులు ప్రేమధార శుభవాణి కార్యక్రమంలో మరి జోషి అంకులు వాక్యం చెప్తున్నారనమాట. నేను మొట్టమొదట మరి విన్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తలుల కార్యములు 10:36 అనమాట. తర్వాత రెండో మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవమగల దేవుడు, ఆయనే సదాకాలమునకు రాజు అని ఉందన్నమాట. నాకు దేవుడు నన్ను ఆకర్షించిన పదం ఏంటంటే, యెహోవాయే నిజమైన దేవుడు. ఆ పదం విన్నప్పుడు నాకు నేనేమనుకున్నానంటే, మరి నిజమైన దేవుడు ఉంటే అబద్ధమైన దేవుడు కూడా ఉండాలి కదా. అసలు ఈ అబద్ధమైన దేవుళ్ళు ఎవరు, అసలు ఈ నిజమైన దేవుడు ఎవరు? మరి యెహోవాయే నిజమైన దేవుడు అంట. మరి ఈయన ఎట్లా ఉంటాడో, నిజమైన దేవుడు అంటే ఎట్లా ఉంటాడో, అసలు అబద్ధమైన దేవుళ్ళు అంటే ఎవరు? మాకు కూడా చాలా దేవుళ్ళు ఉన్నారు, హిందూస్కి కూడా చాలా దేవుళ్ళు ఉన్నారు. మరి ఈ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలన్నటువంటి ఆశ, అంటే ఆ పదము ద్వారా దేవుడు నన్ను ఆకర్షిస్తూ వచ్చినాడనమాట. నేను అంటే మా నాన్నగారు వార్తలు పెట్టమంటే నేను ఇట్లా తిప్పేసరికి ఈ రేడియోలో ఈ మెసేజ్ చెప్తానన్నమాట జోషి అంకుల్. తర్వాత మా నాన్న అన్నాడు, "అది మరి క్రైస్తవ మతం, మనకు సంబంధం లేదు. మరి దాన్ని బంద్ చేసి నువ్వు రేడియో వాక్యం పెట్టి" అని చెప్పాడు. ఆ పూటకైతే పెట్టాను కానీ తర్వాత ఎందుకో మరి దేవుని ఆత్మ 7:05 వచ్చేసరికి నా 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 మనసంతా ఆ రేడియో వాక్యం మీదే ఉండేదనమాట. సరే, సాయంత్రం 7:05 నేను ఆ రేడియో వాక్యం పెట్టుకొని వినేదాన్ని. మా నాన్నగారు లేకపోతే పెద్దగా పెట్టేదాన్ని. మా నాన్న ఉంటే మాత్రము చిన్నగా పెట్టేదాననమాట. మాది పల్లెటూరు కాబట్టి ఊరికి కొంచెం దూరంలోనే పాలెం ఉంది, క్రైస్తవుల పాలెం. ఆ పాలెంలో బాప్టిస్ట్ చర్చి ఉంది. ఆ చర్చిలో రోజు వాళ్ళు పాటలు పెట్టేవారు. "నడిపించు నా నావా" అనే పాట, ఎంత ప్రేమయో నాపై అనే పాట, తర్వాత "పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువ దేవుని స్తుతించరండి", ఇవన్నీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాటలు. వాళ్ళు ఆ పాటలు పెట్టినప్పుడు నాకు తెలియకుండానే నా మనసు ఆ పాటల మీదకి ఆకర్షిస్తూ ఉండేదన్నమాట. ఎందుకో వినాలనిపించేది. తర్వాత సెకండ్ క్లాస్ అయిపోయింది. థర్డ్ క్లాస్ అప్పుడు నేను చదువుకునే దినాలలో మరి సోషల్ స్టడీ బుక్లో యేసు ప్రభు లెసన్ కూడా ఉందన్నమాట. అయితే ఆ సిలువ ఒక లెసన్ ఉంది. ఆ లెసన్లో సిలువ ఉందన్నమాట. ఈ
ఈ సిలువను చూడగానే నాకేమనిపించిందంటే, మనం కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు, చెవిటోళ్ళని చూసినప్పుడు, లేకపోతే కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళని చూసినప్పుడు, లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనం ఎంత జాలి పడతామో అంత జాలి నాకు కలిగింది. అయ్యో! ఈ దేవుడు మరి క్రైస్తవుల దేవుడు గదా! ఈ దేవుడికి కనీసం బట్టలు గూడా లేవే! ఈ దేవుడు ఇంత వికారంగా ఉన్నాడేంటిది అని నేను ఒక విధమైన జాలి నాకు ఆ సిలువ దృశ్యం చూసినప్పుడు కలుగుతా వచ్చింది. అందుకే నేను చదివిస్తూ వచ్చాను. యోహాను సువార్త 12:32 నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. నన్ను ఆకర్షించింది ఏందంటే సిలువ. ఆ సిలువే నన్ను ఆకర్షిస్తా వచ్చిందనమాట. ఆ సిలువను చూడగానే ఒక విధమైన మరి ప్రేమ నాలో కలుగుతా వచ్చింది. ఒక విధమైన జాలి. అసలు యేసు ప్రభువుకి, ఈ క్రైస్తవుల దేవునికి కనీసం బట్టలు గూడా లేవు గదా! అన్నటువంటి ఒక విధమైన జాలి నాకు కలుగుతా వచ్చిందనమాట. ఆ తర్వాత నేను రోజు సాయంత్రము రేడియో వాక్యం పెట్టుకొని వింటా ఉండేదాన్ని. రోమా 10:17 వినుట వలన విశ్వాసము కలుగుననుంది. అట్లా నేను వింటా ఉంటే నాకు కొంచెము విశ్వాసము కలుగుతా ఉందనమాట. అసలు నేను ఈ లోకానికి రాకుండానే మరి సాతాను ఒక ఉద్దేశం కలిగున్నాడు గానీ, అయితే సైతాను యొక్క ఉద్దేశాలు దేవునికి తెలుసు గాబట్టి, ఆ సైతాను యొక్క తలంపుని దేవుడు కొట్టివేస్తా వచ్చాడు. ఎట్లా అంటే, మరి మా ముగ్గురు అక్కలు పుట్టిన తర్వాత నర్సు మా ఊరికొచ్చేదంట. నర్సు మా ఊరికొచ్చిన తర్వాత మా అమ్మ పేరు పీరమ్మ, మా నాన్న పేరు కాసిం. మరి నర్సు వచ్చిన తర్వాత నర్సు అనేదంట, పీరమ్మ నీకు 5 మంది గదా! ఇంకెందుకు మీ ఆయన తాగుతాడు గదా! ఇంకెందుకు పిల్లలు ఆపరేషన్ చేపిస్తా, మరి ఆపరేషన్ చేపించుకొని నర్సు వెంటబడేదంట మా అమ్మ వెంట. అయితే మా అమ్మకి ఆ దినాలలో అంటే ఇప్పుడు నా వయసు 5 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నా నేను. ఆ దినాల్లో మా అమ్మకి మరి ఆపరేషన్ అంటే చాలా భయమేసిందంట. భయమేసి ఇట్లనే చుట్టుపక్కల పొలాలుంటాయి గదా! మా అమ్మ ఈ చుట్టుపక్కల పొలాల్లోకెళ్ళి దాక్కునేదంట. దాక్కున్న తర్వాత మా నాన్నొచ్చి ఆ నర్సును బాగా తిట్టేవాడంట. పిల్లల్ని పెంచుకునేది మేము కదా! నీకేం భారమైంది? మాకెంతమంది పిల్లలుంటే నీకేం భారమైంది? నువ్వు వెళ్తావా వెళ్ళవా అని ఆమెను బాగా బూతులు తిట్టేవాడంట. అట్లా తిట్టగానే ఆమె భయపడి ఆమె వెళ్ళిపోయిందంట. తర్వాత కొంతకాలానికి నేను పుట్టాననమాట. తర్వాత నేను పుట్టిన తర్వాత మరలా వచ్చిందంట ఆ నర్సు. మరలా వచ్చిన తర్వాత మరలా అడిగిందంట, పీరమ్మ నీకు ఇంకా 6 మంది కదా, ఇంకెందుకు ఇంక చాలు అని అంటే, అప్పుడు మరలా మా నాన్నగారు ఇట్లనే మా అమ్మ భయపడటము, నర్సును మా నాన్న ఆ చిన్న పల్లెటూరికి ఆ ఊరు బయటికి వెళ్ళేదాకా తరుముకున్నాడంట. ఇంకొకసారి మా గ్రామంలో అడుగు పెట్టవచ్చు నీకు బాగుండదని. ఆ నర్సు వెళ్ళిపోయింది. తర్వాత కొంతకాలానికి మా చెల్లి పుట్టింది. మా చెల్లి పుట్టిన తర్వాత దేవుడే మా అమ్మ గర్భాన్ని మూసేశాడు. ఇంకా ఆపరేషన్ లేకుండానే మరి మేము 7 మంది అన్నమాట. అట్లా నేను ఈ లోకానికి రాకుండా మరి సాతాను తలంపు కలుగున్నాడు కానీ, అయితే పరలోకపు తండ్రికి మన ఉద్దేశాలన్నీ తెలుసు కాబట్టి, ఇర్మీయా గ్రంథం 1:4-5 ప్రకారము గర్భములో నిన్ను రూపింపక మునిపే అని ఉంది కదా. గర్భములో రూపింపక మునిపే అంటే గర్భం లేక రాకముందే నా విషయమై దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆ నర్సును అట్లా తరిమేస్తూ వచ్చారు. తర్వాత నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు ఈ సిలువ దృశ్యాన్ని నేను చూస్తూ వచ్చాను. చూసిన తర్వాత నాకు ఆ సిలువ చూసిన తర్వాత నాకు యేసుప్రభు మీద ఒక విధమైన ప్రేమ కలుగుతూ వచ్చింది. తర్వాత ఈ రేడియోలో అంకుల్ చెప్తా వచ్చారు కదా, యెహోవాయే నిజమైన దేవుడని. ఈ నిజమైన దేవుడు అనే ఈ పదం నన్ను ఆకర్షించిందనమాట. అసలు నిజమైన దేవుడు ఉంటే అబద్ధమైన దేవుళ్ళు కూడా ఉండాలి కదా, వాళ్ళు ఎట్లా ఉంటారు? అసలు దేవుడు అంటే ఒకే విధంగా ఉంటారు కదా, అసలు వాళ్ళు ఎట్లా ఉంటారు అని ఆలోచన నాకు కలుగుతూ వచ్చింది. అట్లా రేడియో వాక్యం వింటున్నాను. అట్లా కొన్ని రోజులు జరిగిన తర్వాత నా వయసు 9 సంవత్సరాలప్పుడు నేను 3వ తరగతి చదువుకుంటున్నాను. అప్పుడు ఒకరోజు ఏమైందంటే, మా ఊర్లో మా పాలెంలో ఉన్నటువంటి క్రైస్తవులు, వాళ్ళకు మారు మనసు లేదు. వాళ్ళకి పేరుకు మాత్రమే వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళకు మారు మనసు అనేదే లేదనమాట. అయితే వాళ్ళు ఏం చేశారంటే మరి ఒక మంచి పని చేస్తూ వచ్చారు. ఏంటిది ఆ మంచి పని అంటే, మా ఊరు సెంటర్లో రాముల వారి టెంపుల్, హిందూ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర ఇట్లనే ఇంత పెద్ద గ్రౌండ్ ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. ఇది ఊరికి మధ్యలో ఉందన్నమాట. అయితే
పెద్దలు పర్మిషన్ ఇచ్చినారు. తర్వాత వాళ్ళు సాయంత్రం పూట దండోరా చాటింపులాగా వేస్తున్నారనమాట. ఏంటిది, సాయంత్రం 9 గంటలకి మరి రాములవారి టెంపుల్ దగ్గర ఏ కరుణామయుడు దయామయుడు సినిమాలు వేస్తారు అని ఒక ఊరికి చాటింపు వేశారనమాట. నేను కూడా విన్న తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చినాక మా అమ్మ చెప్పిన, అమ్మ రాత్రిపూట సాయంత్రం 9 గంటలకి రాములవారి టెంపుల్ దగ్గర కరుణామయుడు దయామయుడు సినిమాలు వేస్తారంటమ్మా, మరి మనం వెళ్దామని నేను మా అమ్మకి చెప్పాను అనమాట. సరే, ఆ సమయం వచ్చింది. ఇంక నేను బాగా ఏడుస్తున్నా. మా అమ్మ అంటుంది, అది క్రైస్తవులదమ్మా, అది మనకెందుకు, అది మనది కాదు కదా, మన దేవుడు కాదు కదా, మనకెందుకు అది, మీ నాన్నకు తెలిస్తే మన చంపేస్తాడు, వద్దు అని మా అమ్మ చెప్తుంది అనమాట. మా అమ్మ నాకు చాలా రీతిలుగా నచ్చ చెప్పాలని చూసింది, కానీ అయితే నేను చిన్నపిల్లను కదా, నా వయసు 9 ఏళ్ళు, నేను చిన్నపిల్లను కాబట్టి బాగా ఏడుస్తాను అనమాట. లేదు అమ్మ, నువ్వు వస్తావా నేను బొమ్మంటావా, నువ్వు వస్తావా నేను బొమ్మంటావా అని నేను బాగా ఏడుస్తూ ఉంటే, అప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే మా చెల్లిని మా నాన్న దగ్గర పండేసి ఇక నేను మా అమ్మ వెళ్ళిన తర్వాత ఇట్లనే చిన్నపిల్లలు ముందు కూర్చుంటారు కదా, నేను కూడా ముందు కూర్చున్నాను అనమాట. కూర్చొని అసలు ఈ దేవుడు ఎవరు, ఈయన నిజమైన దేవుడు అంట, అసలు ఈ దేవుడు ఎవరో తెలుసుకోవాలా, ఈ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, అబద్ధమైన దేవుళ్ళు ఎట్లా ఉంటారో నిజమైన దేవుడు ఎట్లా ఉంటాడో తెలుసుకోవాలని చెప్పి నేను ముందు కూర్చున్నప్పుడు నాకు చాలా సంతోషమైంది. యేసుప్రభు వారి జన్మ చాలా పవిత్రమైంది. ఆయన చేసిన అద్భుతాలు కూడా చాలా గొప్ప అద్భుతాలు చేశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఉన్న అద్భుతాలు కొన్ని అద్భుతాలు కరుణామయుడు దయామయుడు సినిమాలో చూపించారనమాట. అయితే నేను చాలా సంతోషపడ్డాను. ఓహో, ఇంత గొప్ప దేవుడా, అందుకేనేమో నిజమైన దేవుడని చెప్పింది అంకులని అనుకుంటా ఉన్నాను. అంత అయిపోయింది. కొంత సమయానికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారి బట్టలు ఇప్పి ఆయన కొరడాతో కొట్టారనమాట. బాగా కొరడాతో కొడుతున్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదనమాట, అసలు ఎన్ని అద్భుతాలు చేసిన దేవుణ్ణి అసలు వీళ్ళు ఎందుకు కొడుతున్నారు, వీళ్ళు కొడుతుంటే ఆ దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, అసలు తప్పు చేస్తే కదా కొట్టేది, మామూలు సహజంగా తప్పు చేస్తే శిక్ష. యేసుప్రభు వారు ఏ తప్పు చేయలేదు కదా, ఇంతవరకు మంచిగా అద్భుతాలు చేస్తూ వచ్చారు కదా, ఇప్పుడేంది అసలు ఈ యేసుప్రభుని ఇంతగా కొడుతున్నారని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు ప్రభుని కొడుతున్నారో నాకు అర్థం కావట్లే, ఎందుకు ప్రభు మౌనంగా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు అనమాట. తర్వాత బాగా కొట్టారు యేసుప్రభు వారిని, బాగా కొట్టి మళ్ళీ బట్టలేసి మళ్ళీ ఏం చేస్తున్నారు, సిలువ మోపిస్తున్నారు అనమాట. ఆ సిలువ మోసేటప్పుడు ప్రభు కింద పడుతున్నారు, లేస్తున్నారు, మళ్ళీ సిలువ మోపిస్తున్నారు. అట్లా యేసుప్రభు వారిని బాగా హింసిస్తూ ఉంటే అప్పుడు నేను బాగా ఏడుస్తాను అనమాట. కింద కూర్చొని బాగా ఏడుస్తున్నాను అనమాట యేసుప్రభుని కొడుతుంటే. నాకు తెలియకుండానే నా హృదయంలో నుంచి ఒక మాట వచ్చిందనమాట. ఏంటిదంటే, ప్రభువా అని మాట నా హృదయంలో నుండి వచ్చింది. ప్రభువా, వాళ్ళు అసలు నేను ఎందుకు కొడుతున్నారు, వాళ్ళని కొడుతుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు, వాళ్ళందరూ చచ్చిపోతారు కాక అని చెప్పు ప్రభా, వాళ్ళందరూ చచ్చిపోతారు కదా అని నేను అంటున్నాను అనమాట. నా పక్కన హిందూ అమ్మాయి, నా ఫ్రెండే, ఆ పాప అంటుంది, మౌలాబీ అది కొద్దిసేపు అది నటిస్తున్నారు, అదే నిజంగా రియల్గా అనుకుంటున్నావా, అదంతా నటన, కొంచెం నటిస్తున్నారు అక్కడ, కొద్దిసేపు నా చూడు అదంతా నిజం కాదని ఆ పాప చెప్తుంది. కానీ నాకు మాత్రం నిజంగానే జరిగినట్లుగా నేను చాలా దుఃఖపడుతున్నా, నేను బాగా ఏడుస్తున్నా. నా పక్క మరియమ్మ అంటే ఒక ఆమె ఉంది, ఆంటీ కూడా బాగా ఏడుస్తున్నారు. మనకి 2 కొరింథీ 10వ అధ్యాయము 7వ వచనంలో 7వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, చదవండి. 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయను. ఆ దుఃఖమే నా రక్షణకు కారణమవుతా వచ్చిందనమాట. నేను బాగా ఏడుస్తాను, అసలు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు కొడుతున్నారో అర్థం కావట్లేదు. సరే, అంతా అయిపోయిన తర్వాత నేను ఇంటికి వస్తాను, మా అమ్మని తీసుకొని ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చేటప్పుడు నేను ప్రభువుని అడుగుతున్నా, యేసయ్యా ప్రభువా, అసలు వారిని నేను ఎందుకు కొట్టారు ప్రభువా, నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, అన్ని అద్భుతాలే, కుంటి వాళ్ళకు కాళ్ళు, గుడ్డివారికి చూపు, మూగవారు మాట్లాడినారు, చెవిటి వారు విన్నారు, కుష్టి రోగులకి స్వస్థత కలిగింది, చనిపోయిన వారు లాజరు
బ్రతికించబడుతూ వచ్చారు. అన్ని అద్భుతాలు, యాయిరు కుమార్తె, ఇట్లా అన్ని అద్భుతాలు జరిగినాయి. కానీ ఎందుకు ప్రభుని కొట్టారో నాకు అర్థం కాలేదన్నమాట. నేను దారిలో మరి మా ఇంటికి పోతా ప్రభుని అడిగాను, ప్రభు అని అసలు నేను ఎందుకు వాళ్ళు కొట్టారు, అసలు వాళ్ళు నిన్ను కొడుతుంటే మీరెందుకు సైలెంట్గా ఉన్నారు ప్రభు అని నేను అట్లా అడుగుతా ఇంటికి వెళ్ళాను. పండుకొని నిద్రపోయినా. ఎంత టైం ఉందో తెలియదు కానీ నేను పండుకొని నిద్రపోతే దేవుడు ఎంత ప్రేమగలవాడు కదా. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు దర్శిస్తాడు కదా. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు ఏర్పరచుకుంటాడు. అయితే నా విషయంలో దేవుడు నాకేం చేశాడంటే మరి ఒక కళ నాకు కనబడుతూ ఉంది. ఏంటిది ఆ కళ అంటే తెల్లని రథాలు, గుర్రాలు, తెల్లని రథాలు. ఆ రథాల మీద ఒక దివ్య సుందరుడు తెల్లని వస్త్రాలు ధరించుకొని దగదగా మరి ఆయన చుట్టూ చాలా వెలుగన్నమాట. ఆ వెలుగులో కుడివైపునున్నాడు, ఎడమ వైపునేమో సిలువ ఉందన్నమాట. ఆ సిలువను చూపెట్టి నా వైపు అంటున్నాడు, నేను ఇంత దివ్యమైన సుందరిని, నీ పాపముల కొరకు నేను ఇలా అయిపోయాను అని చెప్తున్నాను అనమాట. అంటే నాకేం అర్థం కావట్లేదు, నా పాపములు ఏంటిది, అసలు అంత చిన్న వయసులో 9 సంవత్సరాల వయసు అప్పుడు ఏం పాపాలు చేస్తాం, అసలు పాపం అంటే ఏంటిదో కూడా నాకు తెలియదు కదా, నా పాపాల కోసం ఇట్లా అయిపోయానని చెప్తా ఉన్నాడే అని నేను అనుకున్నా. అట్లా అనుకున్నాను. తర్వాత నాకు మెలకు వచ్చింది, ఆ కళ అయిపోయింది. తర్వాత నేను మరి 3వ తరగతి వయసు అప్పుడు నేను ట్యూషన్కి వెళ్తాను మా మేడం వాళ్ళ దగ్గరికి. మా మేడంని అడిగాను, మేడం క్రిస్టియన్సే కదా, దైవ కటాక్షము, విమల ఆంటీ, అది మా ఫ్రెండే, మా కెద్దుర, వాళ్ళ దగ్గరికి నేను ట్యూషన్కి వెళ్తానమాట. పక్కనే వాళ్ళది పెద్ద చెర్లోపల్లి, మాది చిన్న చెర్లోపల్లి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా మేడంని అడిగాను, మేడం నేను రాత్రి కరుణామేడు దయామేడు సినిమాలు చూశాను, అంతా బాగుంది, యేసుప్రభువారు చాలా అద్భుతాలు చేశారు, చాలా గొప్ప మరి ఆశ్చర్యకరమైన కార్యాలు చేశారు, బాగుంది, అయితే ప్రభువును కొట్టారు ఎందుకు అని నేను అడిగాను. అసలు మామూలు తప్పు చేస్తే కదా ప్రభును ఎవరైనా కొట్టాల్సింది, మరి ఆ సినిమాలలో 2 సినిమాలలో ప్రభుని కొట్టారు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు మేడం అని చెప్పాను. అప్పుడు మా మేడం దగ్గర బైబిల్ ఉంటే ఆ బైబిల్లో ఒక వాక్యం చదివి చూపించారనమాట, వినిపించారు నాకు. హెబ్రీ 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అని రాయబడింది. అంటే పాపములకు క్షమాపణ కలగాలంటే ఏం చిందించబడాలా, రక్తము చిందించబడాలి. ఆ రక్తము కూడా పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఇప్పుడు మనం ముఖం కడుక్కుంటాం, పండ్లు కడుక్కుంటాం కదా, పండ్లకున్న మురికి పోవాలంటే పేస్ట్ వేసుకొని కడుక్కుంటాం. అలాగే మరి బట్టలు ఉతుక్కుంటాం, బట్టలకున్న మురికి పోవాలంటే సోపు సర్పట్ల వేస్తాం. పాత్రలు కడుక్కుంటాం కదా, పాత్రలకున్న మురికి పోవాలంటే విమ్ సోపు ఏదో ఒకటి వేసి మనము కడుక్కుంటాం. అలాగే పాపపు మురికి కూడా పోవాలంటే మరి పరిశుద్ధమైన రక్తం అవసరము. ఆ రక్తము మన పాపములు కడిగేస్తుందని చెప్పిందనమాట. నాకేం అర్థం కాలేదు, కాకపోతే రక్తము పాపములు కడుగుద్దని మాత్రం అర్థమైంది. తర్వాత అసలు పాపం అంటే ఏంటిది మేడం అని నేను అడిగాను అనమాట. అడిగితే మా మేడం అన్నారు, అబద్ధాలు చెప్పటం కూడా పాపమే, దొంగతనం చేయటం కూడా పాపమే, ఎవరినన్నా కొట్టటము తిట్టడము అనవసరంగా బూతులు మాట్లాడటం కూడా ఇవన్నీ దేవుని దృష్టిలో పాపాలని చెప్పిందనమాట. అప్పుడు నాకు అనిపించింది, నేను అప్పుడప్పుడు స్కూల్లో మా పక్కనుండే ఆ పాప, మా ఫ్రెండ్ కానీ అవతల అమ్మాయి వాళ్ళ పెన్సిల్ కానీ పెన్ను కానీ తీసుకొని నేను తీసుకోలేదని చెప్పేదాన్ని. ఇంకా మరి మాకు వ్యవసాయం ఉంది కాబట్టి మరి ఎప్పుడు పాడి బర్రెలు, ఎద్దులు, కాడెద్దులు, ఇట్లా దున్నపోతులు ఇట్లా ఉండేవన్నమాట మా ఇంట్లో. తర్వాత మా అమ్మ నాకు పెరుగు అంటే చాలా ఇష్టం అన్నమాట, బర్రె పెరుగు అంటే చాలా ఇష్టం. మా అమ్మ ఏం చేసేదంటే బాగా ఇంత పెద్ద పాత్రకి మరి తోడేసి ఉట్టి మీద పెట్టి మరి తోటలోకి వెళ్ళేదన్నమాట. మాకు 5 ఎకరాల పొలం ఉంది, ఇప్పటికి ఉంది. అది పొలానికి వెళ్తే నేనేం చేసేదానంటే ఒక చిన్నది ఏదన్నా ఒక టేబుల్ లాంటిది అట్లాంటిది వేసుకొని ఆ ఉట్టి మీద పెరుగు తీసుకొని మీగడంతా తినేదాన్ని. మీగడంటే నాకు చాలా ఇష్టం, మళ్ళీ పెరుగు కూడా తినేదాన్ని అనమాట. అయితే మా అమ్మ వచ్చి అడిగితే ఏమో అమ్మ నాకేం తెలుసు అని చెప్పేదాన్ని. ఇట్లా అంటే నాకు అబద్ధం అంటే పాపము, దొంగతనం అంటే పాపము మేడం చెప్పారు కదా,
అప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తావు, నువ్వు పెరుగు తిని మేము మా అమ్మతో చెప్పేదాన్ని కదా నేను తినలేదని, ఇట్లా క్లాసులో పెన్ను పెన్సిల్ తీసుకోలేని చెప్పేదానివి కదా. ఇవే చిన్న చిన్నవి, ఆ చిన్న వయసులో 9 ఏళ్ళప్పుడు ఎంత పాపాలు చేస్తాం మనం, ఏం చేయలేము కదా. మహా అంటే అబద్ధాలు ఆడతాము, ఏదన్నా తీసుకుంటాం కదా, తీసుకోలేదని చెప్తాం కదా. కాబట్టి ఆ చిన్న చిన్న పాపాలే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. నాకు ప్రార్థన చేసుకోవటం కూడా ఎట్లనో తెలియదు. మరి రేడియో ద్వారా నేను ప్రార్థన చేసుకోవటం నేర్చుకున్నాను అనమాట. ఎట్లా అంటే జోషి అంకుల్ చెప్పేవాళ్ళు, శనివారము చెప్పేవారు అనమాట. ఎవరైనా మీరు ప్రార్థన నేర్చుకోవాలనుకుంటే, ప్రార్థన పలకాలనుకుంటే నేను రేడియోలో పలికిస్తుంటాను, మీరు కూడా రేడియో దగ్గర కూర్చొని పలకండి అని చెప్పేవాడు. అట్లా నేను యేసుప్రభా, నేను పాపి, నా పాపాలు క్షమించండి, నా హృదయంలోకి రండి, నేను పాపిని, ఇట్లా ఆ మాటలు పలుకుతూ నేను ప్రార్థన నేర్చుకున్నాను అనమాట. యేసుప్రభా, నేను పాపిని, నా పాపాలు క్షమించి మీ రక్తంలో నా పాపాలు కడగండి అని బిడ్డగా చేసుకున్న హృదయంలోకి మీరు రండి, ఇట్లా ఆ ప్రార్థన నేను నేర్చుకున్నాను అనమాట. అట్లా నేను ఆ రేడియో ద్వారా నేర్చుకున్న ప్రార్థన ప్రతిరోజు నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేదాన్ని. తర్వాత అబద్ధాలు పాపము, దొంగతనం కూడా పాపమే కాబట్టి అవి కూడా ప్రభు దగ్గర ఒప్పుకునేదాన్ని అనమాట. అవును తండ్రి, నేను మా అమ్మ దగ్గర తినలేదని చెప్పేదాన్ని, క్లాస్లో తీసుకోవాలని చెప్పేదాన్ని, ఇవి కూడా పాపం అంట మా మేడం చెప్పారని. అట్లా చిన్న చిన్న పాపాలే ప్రభు దగ్గర ఒప్పుకునేదాన్ని అనమాట. అట్లా కొంచెం నాకు ఈ రేడియో వాక్యం ద్వారా కొంచెము విశ్వాసం ఉండే. తర్వాత నేను 4th క్లాస్కి వచ్చినప్పుడు మా సార్ వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. వాళ్ళు కనిగిరి వెళ్ళేవారని, కనిగిరికి ప్రమోషన్ వచ్చిందనమాట. వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతూ నాకున్న కొంచెం విశ్వాసాన్ని చూసి నాకు ఒక చిన్న బైబిల్ ఇచ్చారనమాట. న్యూ టెస్టిమెంట్ చిన్న బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్లో మరి మత్తయి సువార్త అయిపోయింది, మార్కు సువార్త 2వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్నారని వారితో చెప్పి. ఇక్కడ దేవుడు నన్ను ఆకర్షించిన పదం, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ద్వారా భూమి మీద అనేటువంటి మాట ద్వారా దేవుడు నన్ను ఆకర్షిస్తూ వచ్చారు, దేవుడు నన్ను పట్టుకుంటూ వచ్చారనమాట. ఎట్లా అంటే పాపములు క్షమించే అధికారము ఈ ఈ భూమి మీద యేసు ప్రభు వారికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఎట్లా లేదు అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్ 1000 రూపాయలు, ఈ బైబిల్ 1000 రూపాయలు ఇచ్చి ఈ బైబిల్ నేను కొనుక్కున్నాను, ఈ వెల ఇచ్చాను, ఈ 1000 రూపాయలు వెల ఇచ్చి నేను కొనుక్కున్నాను. ఇప్పుడు ఈ బైబిల్ మీద సర్వ హక్కులు నాకు మాత్రమే ఉంటాయి, మీరు ఎవరికైనా ఉంటాయా? మీకు ఎవరికి ఉండవు కదా. ఎందుకు? మీరు ఎలా ఇవ్వలేదు కాబట్టి, నేను డబ్బులు ఇచ్చుకున్నాను కాబట్టి నాకు మాత్రమే దీన్ని ఏమైనా చేసుకోవచ్చు కదా, కింద పెట్టచ్చు, ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు, కానీ అధికారం అంతా నాకే ఉంటుంది, మీరు ఎవరికి ఉండదు. అలాగే మరి పాపములు క్షమించేటువంటి అధికారము యేసు ప్రభు వారికి తప్ప ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. ఎందుకంటే యేసు ప్రభు మన పాపముల కొరకు ఈ లోకానికి వస్తున్నారు, మరి మన నిమిత్తము శ్రమ పొందినారు, తర్వాత మన నిమిత్తము సిలువలో మరణించి సమాధి చేయబడి మన నిమిత్తం రక్తం చిందించి తర్వాత 3 దినాల సమాధిని తిరిగి లేసి పరలోకం వెళ్ళారు. ఇప్పుడు యేసు ప్రభు రక్తం ఏం చేసింది? మన పాపములను కడిగారు. కాబట్టి ఆ పని చేసినటువంటి దేవుడు యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఏ దేవుడు చేయడు. యేసు ప్రభు మరి ఆ పని చేస్తూ వచ్చారు. యేసయ్య దేవుడు, లోకములో ఉండే వాళ్ళందరూ దేవతలు, లోకంలో ఉండే వాళ్ళందరూ దేవతలు వాళ్ళు, కానీ మన ప్రభువు దేవుడు ఒక్కడే. కాబట్టి యేసయ్య ఈ పని చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, భూమి మీద అనేటువంటి మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంటనే నేను మోకరించాను. ఈ బైబిల్ ఎట్లా చదువుకునేదని అంటే, క్లాస్లో చదువుకునేదనమాట. ఇంట్లో చదువుకుంటే గుర్తుపడతారని క్లాస్లో చదువుకునేదనమాట. దానికి పేపర్ అట్టేసుకొని తీసుకెళ్ళి క్లాస్లో సార్ రానప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చదువుకుంటాను. అట్లా నేను చదువుతున్నప్పుడు మత్తయి సువార్త అయిపోయింది, మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనానికి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను మోకరించి, యేసు ప్రభువా, నేను పాపిని, నీవే నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నానని, నా పాపాలను ప్రభు దగ్గర ఉంచుకొని నా హృదయంలో ప్రభుని
నేర్చుకున్నాను. నేను రక్షణ పొందటానికి, రక్షించబడటానికి కారణము మార్క్స్ వార్త 2:10 అన్నమాట. ఈ వాక్యం ద్వారా నేను దేవుని నా హృదయంలో చేర్చుకున్నాను. ఇంకా యేసు ప్రభువారు నిజమైన దేవుడని నేను నమ్ముతూ వచ్చాను. మా మేడం ఒక మాట చెప్పారు, అమ్మ మీ నాన్న అడుగు, మరి మీ దేవుళ్ళు నీ పాపముల కోసం రక్తం చిందించినారు అంటే మీ దేవుళ్ళనే నమ్ముకో. లేదు యేసుప్రభువారే రక్తం చిందించినారని నీకు తెలిస్తే, అంటే యేసుప్రభువారే రక్తం చిందించినారని నీకు గ్రహింపు వస్తే యేసుప్రభుని నమ్ముకొని చెప్పారు. మా నాన్నగారు అంటే మాకు చాలా భయం. ఇప్పుడు ఉదయకాలం అన్నగారు చెప్పారు కదా, అమ్మ చాలా కొడుతుంది కానీ అమ్మకి అమ్మ అంటే భయం ఉండదు. నాన్నగారు ఏమన్నారు కానీ నాన్నగారు అంటే భయం కదా. అది ఎందుకో అట్లా. అయితే మా నాన్న అంటే మాకు చాలా భయం. ఎప్పుడు మేము 5 మంది అమ్మాయిలు ఎప్పుడు కొట్టలేదు కానీ భయం అనమాట. ఒక రోజు నేను ధైర్యం తెచ్చుకుని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, బాబా బాబా మరి మన దేవుళ్ళు అల్లా ఉన్నాడు కదా, మహమ్మద్ ప్రవక్త అల్లా, ఇవన్నీ పీర్లు రంజాన్ ఎట్లున్నా మనం ఇక్కడ ఉన్నాం కదా, మరి మన దేవుళ్ళలో ఎవరైనా సరే నీ పాపముల కొరకు నేను రక్తం చిందించాను అని చెప్పారని మా నాన్నగారిని అడిగాను. అడిగితే మా నాన్నగారు మనసు అప్పుడు మంచిగా ఉన్నట్టుంది, అట్లాంటిది ఏమి లేదమ్మా, మన దేవుళ్ళు ఎవరు కూడా మన పాపాల కోసం రక్తము చిందించలేదని చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది, మా మేడం చెప్పింది కదా, మీ నాన్న అడుగు, మీ దేవుడు ఒకవేళ రక్తం చిందించారంటే మీ దేవుడిని నమ్ముకో, లేదంటే యేసు ప్రభు నమ్ముకోమని చెప్పారు కదా. కాబట్టి నాకు అక్కడ విశ్వాసం కలుగుతా వచ్చిందనమాట. నేను రేడియో వార్తను మరి 3rd క్లాస్ నుంచి 2nd క్లాస్ నుంచి అనమాట 7th క్లాస్ వరకు నేను రేడియో వార్తను రోజు సాయంత్రం పూట పెట్టుకొని వినేదాన్ని. నాకు చర్చి అంటే తెలియదు. ఈ లోకంలో ఎన్ని రకాల డినామినేషన్స్ ఉన్నాయని, ఎన్ని రకాల మరి ఎన్ని రకాలుగా దేవుని ఆరాధిస్తారని నాకు తెలియదండి. నాకు చర్చికి వెళ్ళాలని ఆశ ఉంది కానీ, అయితే మా నాన్నగారిని బట్టి, మా నాన్న అంటే నాకు భయం కాబట్టి నేను ఎప్పుడు ఆ కాలేమో వరకు కూడా వెళ్ళలేదు. వెళ్ళినా కూడా చర్చికి ఎప్పుడు పోలేదన్నమాట. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది లక్ష్మి, అంటే మా క్లాస్ అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి. ఆ పాప క్లాస్ వరకే అంతే, తర్వాత మళ్ళా అది వాళ్ళ ఇంటికి తను వెళ్ళిపోయింది, మా ఇంట్లోకి నేను వెళ్ళిపోయాను అంత మాత్రమే. అంతేగాని ఎప్పుడు ఈ చర్చికి వెళ్ళటము జరగలేదు. ఒక్కసారి మాత్రం క్రిస్మస్ అప్పుడు మా సారు కొండకి, మరి మా గ్రామం గ్రామం దగ్గర కొండ ఉంది, ఆ కొండకి సార్ క్రిస్మస్ సందర్భంలో వారందరినీ చర్చి వాళ్ళని బాప్టిస్టులు, క్రిస్టియన్స్ వాళ్ళు, పాలెంలో ఉండే వాళ్ళందరూ కొండకెళ్ళి పాటలు పాడి వాక్యం అక్కడ చెప్పుకుంటా ఉంటే అట్లా వెళ్ళాను కానీ చర్చికి మాత్రం వెళ్ళలేదన్నమాట. అయితే నాకు ఆశ ఉండేది, చర్చికి వెళ్ళాలనేటువంటి ఆశ ఉండేది. మా నాన్నగారి భయం బట్టి నేను వెళ్ళేదాన్ని. తర్వాత మరి 3rd క్లాస్ 4th క్లాస్లో దేవుని ఈ వాక్యంలో రక్షించబడ్డాను. అప్పటి నుంచి నేను బైబుల్ దొంగసాటుగా మరి ఎవరికి తెలియకుండా చదువుకుంటున్నాను. నా దగ్గర కొత్త నిబంధన ఉంది, అది చదువుకుంటా ఉండేదన్నమాట. తర్వాత 6th అయిపోయింది, 7th క్లాస్ కూడా అయిపోయింది. 8th క్లాస్కి మా ఊళ్ళో లేదు. 8th క్లాస్కి లేకపోతే మా నాన్న ఏం చేశారంటే, మా అమ్మ నాన్న మా వెలిగండ్లలో మా తాతయ్య మా అమ్మమ్మ ఉన్నారు. నాకు 5 మంది మేనమామ గారు అనమాట. అక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మా తాతయ్య హై స్కూల్లో పెళ్లి కొట్టారనమాట. కాబట్టి అక్కడ ఈయన కూడా ఉంటాడు కాబట్టి, మా తాతయ్య కూడా ఉంటాడు కాబట్టి అక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా నాకు అక్కడ జాయిన్ చేశారనమాట. మా పెద్దక్కయ్యకి పెద్ద మామయ్య ఇచ్చారు, రెండో అక్కయ్యకి రెండో మామయ్య ఇచ్చారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇద్దరు మేనమామ గారు మా పెద్దక్క రెండో అక్క అని చేసుకున్నారు కాబట్టి, మా అక్కలు అక్కడే ఉన్నారు కాబట్టి ధైర్యం చేసి మా అమ్మ నాన్న నన్ను చదువుకోవడానికి అక్కడికి పంపించారు. అప్పుడు నాకు చాలా సంతోషమైందనమాట. ఎంత సంతోషమైందంటే, అమ్మ ఇక్కడ అమ్మ లేదు, నాన్న ముఖ్యంగా మా నాన్న లేదు ఇక్కడ, కాబట్టి చర్చికి వెళ్ళాలి అనే ఆశ నాకు కలిగిందనమాట. అందరూ దూరం వెళ్ళిపోతే ఏడుస్తారు కదా, కానీ నాకైతే చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే నా హృదయంలో రక్షించబడిన తర్వాత మందిరానికి వెళ్ళాలని ఆశ ఉండే. మందిరం అని కాదు అసలు చర్చి, అప్పుడు మందిరం అని కూడా నాకు తెలియదు కదా, చర్చి కలిగినటువంటి ఆశ ఒకటి ఉందన్నమాట. నిజంగా అంటే ఏదైనా ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తి పరుస్తారని, కాబట్టి చర్చి కలిగిన ఆశ నాకు ఉంది కాబట్టి మీరు వెళ్ళొచ్చని అనుకున్నాను. ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళి వస్తా ఉంటే మన ఎప్పుడైనా సహవాసం అన్నగారు సునీల్ అనమాట. అన్నగారు ఇట్లనే తెల్ల బట్ట వేసుకొని బైబిల్ బ్యాగ్ వేసుకొని బైబిల్ ఇట్లా పట్టుకొని రోడ్డు మీద వెళ్తా ఉన్నాను అనమాట. రోడ్డు మీద ఇట్లా పట్టుకొని ఈ బైబిల్ నేను చూశాను అనమాట. ఈ బైబిల్ చూసి
అంకుల్ మీరు ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అంకుల్ మీరు ఫాస్ట్ అంటే అవునమ్మా నేను దేవుని సేవకుని అని చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇదంతా చెప్పాను అనమాట. చెప్పగానే మరి మందిరము ఊరికి కొంచెము వెలుపల ఇక్కడనే కొంచెం ఇలా ఎడారి ప్రాంతంలో ఉంది, ఊరి బయట ఉందన్నమాట శివుని ప్రార్థన మందిరం. నాకు అడ్రస్ అంతా రాసిచ్చి ఇదిగో ఇక్కడ ఉంది మందిరము రామ్మ అని చెప్పారన్నమాట. మళ్ళీ ఏమన్నారంటే అమ్మ మీ ఇల్లు ఎక్కడ అని అడిగారు. అంటే అమ్మ మా ఇంట్లో ఎవరు నమ్ముకోలేదు, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారనుకో మరి నన్ను బతకలేదంటే లేదమ్మా నేను మీ ఇంటికి రా, మీ ఇల్లు ఎక్కడ వచ్చి పెట్టంటే నేను దూరం నుంచి ఈ వీధిలో లాస్ట్ ఇల్లు మాదని చెప్పాను. సరే సునీల్ అన్న చూశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం వచ్చింది. అంటే 8th క్లాస్లో జాయిన్ అయ్యాను కదా, ఆ క్లాస్లో ఒక అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి పేరు విజయ. ఆ పాపకు రక్షణ లేదు. నేను రక్షించబడ్డాను కానీ ఆ అమ్మాయికి రక్షణ లేదు. ఊరికి నామకురాలు క్రైస్తవరాలు, క్రిస్టియన్ బై బర్త్ క్రిస్టియన్ అమ్మాయి, మారు మనసు లేదు ఏం లేదు. ఆ పాపను అడిగాను విజయ చర్చికి వస్తావా అంటే సరే పోదాము. ఈ అడ్రస్ చూపిస్తే అది వాళ్ళ ఊరే కాబట్టి అమ్మాయికి తెలుసు నువ్వు పలానా చోటు ఉంది మందిరం అని నన్ను తీసుకెళ్ళాను. అట్లా నేను మరి 8th క్లాస్లో మందిరానికి వెళ్ళటము మొదలుపెట్టాను. అది అసలు నిజంగా దేవుడు ఎంత దయగలవారంటే, ఈ లోకంలో ఎన్నో రకాల సహవాసాలు ఉన్నాయి కానీ అయితే ప్రభువు నన్ను సరి అయిన సంఘ దర్శనంలో ఉండే సంఘానికి ప్రభు నన్ను నడిపిస్తూ వచ్చింది. ఇప్పుడు మన టీం కూడా అదే కదా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయులను కాక. కాబట్టి సరి అయిన వాక్యానుసారమైన సంఘ దర్శనం అనేటువంటి సహవాసం ఏంటంటే హెబ్రోను సహవాసం. కానీ నాకు హెబ్రోను సహవాసము వాక్యానుసారమైన నాకు తెలియదు. ప్రభువే నన్ను అట్లా మొట్టమొదటిసారిగా ప్రభువే నన్ను ఈ సహవాసం దగ్గర నడిపిసుకోవచ్చు. అక్కడికి వెళ్తే అది చిన్న కాటాకుల గుడిసె అనమాట, చిన్న గుడిసె. ఆ గుడిసెలో ఎట్లా చూసిన దేవుని వాక్యాలు ఉంటుందండి. నేను అనుకున్నాను ఎక్కడన్నా దేవుని బొమ్మ కనపడుతుందేమో, చర్చ ఏమన్నా సిలువ ఉంటుందేమో, లేకపోతే వేసుకున్న ఫోటో ఉంటుందేమో అని నేను చూస్తూ ఉంటే ఎక్కడ సిలువ లేదు, బొమ్మ లేదు, ఏం లేదు. అన్ని చుట్టూ గోడలకి వాక్యాలు రాస్తున్నారు. అది తాటాకుల గుడిసె. ఒకవైపు సిస్టర్స్ ఒకవైపు బ్రదర్స్ కూర్చున్నారు, సండే క్లాస్ ముందు కూర్చున్నారు, అటుపక్క వాయిద్యాలు వాయించేవాళ్ళు చక్కగా పాటలు పాడారు. ఏం పాడారో నాకేం అర్థం కాలేదు కానీ ఆ రోజు సునీలన్న వాక్యం చెప్తారు, ఏం చెప్పారు నాకు అర్థం కాలేదు కానీ మొత్తానికి అంత అయిపోయిన తర్వాత కొద్ది మంది ఒక 20-30 మంది ఉంటారనమాట. వాళ్ళందరూ సిస్టర్స్, అందులో సిస్టర్స్ ఒక 20 మంది ఉన్నారు. 20 మంది సిస్టర్స్ అందరూ ఒక బెల్లాన్ని తీగలట్టు ముసురుకుంటాయో అట్లా అందరూ నా దగ్గరికి వచ్చారనమాట. వచ్చి నేను పేరేంటిది అని అడిగారు. నా పేరు మౌరాది అని చెప్పారు. మరి ఎక్కడి నుంచి వచ్చామంటే ఇప్పుడు మీరు చెప్పాను కదా, ఇదంతా వాళ్ళు చెప్పారు. చెప్తే అందులో గురవమ్మ అని ఒక ఆంటీ ఉంది, ఆమె కొంచెం సీనియర్ అనమాట. ఆ ఆంటీ అన్నారు బైబిల్లో ఒక వాగ్దానం ఉంది, మరి బైబిల్ అంతా దేవుడు రాసిందే, దేవుడు రాపించిన గ్రంథము, ఇందులో ఒక్క అబద్ధం కూడా లేదు. ఈ బైబిల్లో ఉండే ప్రతి మాట సత్యము, ఇది సత్య గ్రంథం అంటే 20 పరిశుద్ధ గ్రంథం ఉంది. బైబిల్లో దేవుడు ఒక మాట రాపించినాడు. అపోస్తల కార్యములు 16:31. అందులో ఏమన్నంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీతిగా రక్షించబడతారని వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఎత్తి పట్టి రోజు ప్రార్థన చేస్తావంటే మీ అమ్మ నాన్న మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ రక్షించబడతారని నాకు చెప్పారనమాట. అప్పుడు నాకు విశ్వాసం కలిగింది. ఆ వాగ్దానం చదివినాను. అపోస్తల కార్యం 16:31 చదువుకున్న తర్వాత నాకు మనసులో విశ్వాసం కలిగింది అనమాట. రోజు ఆ వాగ్దానం పెట్టి నేను ప్రార్థన చేసేదాన్ని. మా నాన్న రక్షించబడ్డారు. మా నాన్న రక్షణ పొందడానికి నేను మా చెల్లెలు 25 సంవత్సరాలు ప్రార్థన చేశాను. 25 సంవత్సరాల ప్రార్థన చేయగా తర్వాత మా నాన్న రక్షించబడ్డారు. ఇప్పుడు నా కుటుంబం అంతా రక్షించబడింది. మా అమ్మ, మా నాన్న, మా అన్నలు, మా అక్కలు అందరూ రక్షించబడ్డారు. అపోస్తల కార్యములు 16:31 ఎత్తిపట్టే వాగ్దానం ప్రార్థన చేసేదాన్ని, రోజు ప్రార్థన చేసేదాన్ని. నేను మా రెండో అక్క దగ్గర ఉండేదాన్ని. మా పెద్ద అక్క ఉండేది, రెండో అక్క ఉండేది అనమాట. మా రెండో అక్కకి అల్లా అంటే ప్రాణం.
ఆమె శుక్రవారం రాగానే తలస్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని మోకరించి కల్మాలు చదువుకునేదనమాట. నేను ఆదివారం రాగానే నేను తలస్నానం చేసుకొని నేను బైబిల్ పట్టుకొని నేను చర్చికి వెళ్ళేదాన్ని. ఇట్లా ఇంట్లో రెండు దేవుళ్ళు, నేనేమో యేసు ప్రభు, మా అక్కేమో అల్లా అనమాట. ఇక మా అక్కకి నాకు అస్సలు పడేదే కాదు. ఆమె అనేది బాగా ఈ అమ్మోళ్ళు పంపించింది చదువుకోవటానికైతే, నువ్వేంది ఆదివారం రాగానే చర్చికి వెళ్తున్నావు, ఆ దేవుని విడిచిపెట్టు, మన దేవుడు ఉన్నాడు కదా, నమాజ్ నేర్చుకో, కల్మాలు చదువు, ఖురాన్ చదువు, ఇట్లని చెప్తా ఉండేదన్నమాట. నేను మా అక్కకు వాక్యం చెప్పేదాన్ని. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడి వాళ్ళు విన్నా వెనుకపోయినా నువ్వు చెప్పు అని ఉందన్నమాట. కాబట్టి మా అక్కకు అర్థం కాకపోయినా నాకు వచ్చి రాని మాటలే, ఆ చిన్న చిన్న మాటలే యేసుప్రభు చేసే అద్భుతాలు చెప్పేదాన్ని. మా అక్క బాగా తిట్టేదన్నమాట. అట్లా రోజు జరుగుతున్నప్పటికీ నాకేమనిపించేది కాదు. ఒకరోజు మా అక్క బాగా కొట్టింది, అయినా కూడా నాకేమనిపించేది కాదనమాట. మా అక్కకు రక్షణ లేదు కదా, మా అక్క రక్షించబడ్డ తర్వాత అర్థమైతులేని. ఒకరోజు ఏమైందంటే, రెడ్డి గారు అమ్మాయి, ఆ అమ్మాయిని 10th క్లాస్ అనమాట, నేను 8th, అక్క 10th. అక్క మందిరానికి వస్తారా అంటే వచ్చిందనమాట. ఇక నేను నా ఫ్రెండ్ ఉంది కదా విజయ, మార్వాన్స్ లేదు ఆ పాప నేను ముగ్గురం కలిసి చర్చికి వెళ్ళిన తర్వాత మేము అటు వెళ్ళగానే ఈ రెడ్డి గారి పాప చౌడేశ్వర్ అనమాట, వాళ్ళ నాన్న వచ్చి మా అక్కను బాగా బూతులు తిట్టి, మీ అమ్మాయి పోతే పోని మా అమ్మాయిని ఎందుకు తీసుకుపోవాలని తిట్టారంట. ఇక నేను ఇంటికి వచ్చేసరికి మా రెండో అక్క రెడీగా ఉందనమాట ఇక కొట్టడానికి. అట్లా చాలాసార్లు జరిగింది. కానీ అయితే దేవుని కృపను బట్టి నేను మా అక్కను అనేదాన్ని కాదు. ఎందుకంటే నాకు రక్షణ ఉంది, కానీ మా అక్కకు అప్పుడు రక్షణ లేదు. తర్వాత వాక్యం చెప్పేదాన్ని. తర్వాత కొన్ని దినాలకి మా మామయ్య బెంగళూరులో ఉంటే మా అక్క బెంగళూరు వెళ్ళింది. దేవుడు ఎంత గొప్పవాడంటే, బెంగళూరు వెళ్ళిన తర్వాత దేవుడు మా అక్కను దర్శించినాడు. ఆమె రక్షించబడి బాప్తిసము తీసుకుందనమాట. మన సహవాసానికే వెళ్ళొద్ది. అట్లా దేవుడు కృప చూపుతూ వచ్చాడనమాట. తర్వాత 8th, 9th, 10th అయిపోయింది. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా చెల్లెలు మరి 8th క్లాస్కి వచ్చింది. ఇంకా మా ఊర్లో 8th క్లాస్ లేదు కదా, 7th క్లాస్ వరకే. ఇంకా మా చెల్లెలు వచ్చిన తర్వాత నేను మా చెల్లి ఇద్దరం కలిసి మా రెండో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఎందుకంటే రెండో అక్క బెంగళూరు వెళ్ళిపోయింది, ఆ ఇల్లు ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఇంట్లో ఉన్నామన్నమాట. నేను బైబిల్ చదువుకుంటా ఉంటే మా చెల్లికి ఒక వింతగా ఉందన్నమాట. నేను ప్రార్థన చేయటం, బైబిల్ చదువుకోవటం మా చెల్లికి ఒక వింతగా కనబడుతుంది అనమాట. ఒకరోజు ఏం జరిగిందంటే, మరి నేను 10th క్లాస్ కదా, ఎగ్జామ్స్ అప్పుడు బాగా ప్రార్థన చేస్తుంటే స్కూల్కి టైం అయిపోతూ ఉంది. మా చెల్లి, అక్కలే ఏంది ముండదానిలాగా ముసుకేసుకొని ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, లేరాదా ఏంది, అసలు నిన్ను చదువుకోవడానికి పంపిస్తే ఇదేంది యేసు ప్రభు అంట, దేవుడు అంట, ఈ మతం, అసలు ఈ దేవుని ఎందుకు నమ్ముకున్నావు, ఇట్లా బాగా అంటా ఉందన్నమాట. అయినా కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. అయితే మా చెల్లికి కోపం వచ్చిందనమాట. మా చెల్లికి చాలా రోషం. ఎందుకంటే లేటుగా వెళ్తే నిలబెడతారు కదా, నిలబెట్టి కొడతారు కదా సార్లు, అందుకని ఆ పాపకి ఇష్టం ఉండేది కాదనమాట. ఇక నేను ప్రార్థన ముగిద్దాం అనుకుంటున్నప్పుడు ఇంకెంతసేపటికి ముగించకపోయేసరికి తనకేమనిపించిందంటే ఇంకేమి ఇట్లనే చేస్తూ ఉంటుందని చెప్పి అక్కడ ఒక కర్ర ఉంటే ఆ కర్ర తీసుకొని నేను మోకరించి ప్రార్థన చేసుకుంటే ఆ కర్రతో నన్ను కొట్టిందనమాట. కొట్టగానే నేను లేచి మా చెల్లిని కొడదామని చెయ్యెత్తగానే దేవుడు అన్నాడు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా త్రిప్పాలి. ఆ మాట దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేయగానే మరలా మోకరించి ప్రార్థన చేస్తాను, ప్రభా మా చెల్లికి తెలియదు, క్షమించు దేవని. వెంటనే మా చెల్లెలు కూడా ఏమనిపించిందో ఏమో, వెంటనే మా చెల్లి కూడా మరి మోకరించిందనమాట. నేను ప్రార్థన చేస్తున్న, ప్రభా నువ్వు నిజమైన దేవుడు కదా, నువ్వు గొప్ప దేవుడు కదా, నన్ను ఎట్లా రక్షించినావో మా చెల్లిని కూడా రక్షించని ప్రార్థన చేస్తాను. అంతకుముందే నేను రక్షించబడ్డప్పటి నుంచే మా ఇంటి కోసం ప్రార్థన చేస్తున్నాను. కానీ అయితే గురువమ్మ అంటే చెప్పిన తర్వాత వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నా. బైబిల్లో ఉండే ప్రతి వాగ్దానము నమ్మదగినది. బైబిల్లో ఉండే ప్రతి వాగ్దానం మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ప్రభు సొంత సమయంలో అవన్నీ మనం అనుభవించినట్లుగా చేస్తారన్నమాట. అయితే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుంటే మా చెల్లెలు మోకరించి ఒక 2-3 నిమిషాలకే పెద్ద ఏడుస్తుంది అనమాట.
నాకు అర్థం కావట్లేదు, ఎందుకు మా చెల్లెలు ఏడుస్తుందో నాకు అర్థం కావట్లేదు. వెంటనే నేను యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాను తల్లి అని మరి ప్రార్థన ముగించి, బుజ్జి నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వు కదా నన్ను కొట్టింది, నేను నిన్ను కొట్టలేదు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగితే మా చెల్లెనింది, అక్క 2 హృదయాలు నాకు కనబడుతున్నాయి, ఒకటేమో నల్లగా ఉంది, ఒకటేమో తెల్లగా ఉంది. ఈ నల్లటి హృదయంలో మరి మధ్యలో ఒక పెద్ద ఈటి లాంటిది పట్టుకొని 2 కొమ్ములు పెట్టుకొని ఉంది, చుట్టూ జంతువులు ఉన్నాయి, నన్ను లాగేస్తున్నాయని చెప్తానమాట. మీరు సండే క్లాస్ టీచర్స్ అయితే లేకపోతే సేవకురాన్లు అయితే మీకు అర్థమైద్ది. మానవ హృదయము లేక రవి హృదయం అని ఒక బుక్ ఉంటుంది అనమాట. ఈ బుక్కులో ఈ పిక్చర్స్ ఉంటాయి, నల్ల హృదయము, తెల్ల హృదయము, తర్వాత మధ్యలో యేసుప్రభు వారు ఉంటాం, తర్వాత నల్ల హృదయంలో సైతాను, దాని చుట్టూ జంతువు. ఇది మాకు ఈ బుక్ మాకు తెలియదు, మేము అసలు క్రిస్టియన్ కాదు కదా, మాకు అసలు నాకేదో దేవుని కృప వల్ల చిన్న బైబిల్ దొరికింది కానీ మా చెల్లికి అది కూడా తెలియదు. అసలు మాకు ఇట్లా ఉంటాయి, ఈ బైబిల్ స్టోరీస్ ఇట్లా ఉంటాయి అని మాకు తెలియదు. కానీ దేవుడు ఆమెకు అది చూపించిన తర్వాత నేను అన్నాను, చెల్లి నా హృదయం కూడా నల్లగా ఉండే, అట్లనే మధ్యలో సైతాన్ ఉండే, అయితే నేను యేసయ్యా అని మీ రక్తంలో నా పాపాలు కడిగేసయ్యా, నన్ను బిడ్డగా చేసుకేసయ్యా అనగానే యేసుప్రభు రక్తం నా పాపాలు కడిగేసి నా హృదయం తెల్లగా చేసింది. నువ్వు కూడా యేసుప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, మీ రక్తంలో నా పాపాలు కడిగని నీవు నోటితో ఒప్పుకొని నా హృదయంలోకి రండి అంటే ప్రభు నీ హృదయంలోకి వచ్చి నీ పాపాలు కడిగేసి నీ హృదయం కూడా తెల్లగా చేస్తాడని చెప్పానమాట. మా చెల్లి నేను చెప్పింది పలికింది. ఇంక వెంటనే మేము ప్రార్థన ముగించి స్కూల్కి వెళ్ళాం. స్కూల్కి వెళ్ళి ఇదంతా జరిగేసరికి లేట్ అయిపోయిందనమాట. లేట్ అయిపోయేసరికి సార్ నిలబడతారు కదా బయట, ఇక మా తాతయ్య చూశాడు, మా తాతయ్య బెల్లు కొడతాడు కదా, మా తాతయ్య వచ్చి సార్ మా మనమరాలు సార్ అనగానే లోపలికి పంపించేసారు సార్ అన్న. అట్లా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఆదివారము మా చెల్లి అంది, అక్క నేను కూడా మందిరానికి రావచ్చా అంటే, రా చెల్లి అని మా చెల్లిని తీసుకుపోతున్నా. మా చెల్లి నేను మందిరానికి వెళ్తూ ఉంటే, ఇప్పుడు పల్లెటూర్లలో దిబ్బలు ఉంటాయి కదా, కసువు దిబ్బలు ఉంటాయి కదా, ఆ దిబ్బ మీద చిన్న పుస్తకం అన్నమాట, రవి హృదయము అని ఒక చిన్న పుస్తకం అన్నమాట, రవి హృదయం అని. ఆ పుస్తకం హృదయం అనగానే ఏంటిదబ్బా ఇది హృదయం అని ఉందని ఆ హృదయం అనే బుక్ తీసుకొని చూడగానే లోపల అన్ని పిక్చర్సే, మా చెల్లికి దేవుడు ఏమైతే చూపించినాడో ఆ పిక్చర్స్ అన్నీ ఆ రవి హృదయం అనే పుస్తకంలో ఉన్నాయన్నమాట. అప్పుడు మా చెల్లికి కొంచెం విశ్వాసం వచ్చింది. తర్వాత మందిరానికి వెళ్ళాము. అట్లా నేను మా చెల్లెలు ఇద్దరము మందిరానికి వెళ్ళేవాళ్ళం. తర్వాత దేవుని వాక్యం చేతి దర్శించబడి మా చెల్లెలు ప్రభు నమ్ముకుంది. ఇప్పుడు మా ఇంట్లో మేమిద్దరము, నేను మా చెల్లెలు ఇద్దరము యేసు ప్రభుని నమ్ముకున్నాం అనమాట. నేను యేసు ప్రభు నమ్ముకుంది మా ఇంట్లో అందరూ తెలుసు కానీ మా చెల్లి నమ్ముకుంది మాత్రం రహస్యంగా ఉందన్నమాట. ఎందుకంటే మా నాన్నగారికి తెలియదు, మిగతా వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మా నాన్నగారికి మా చెల్లి కూడా నమ్ముకుని అందరికీ తెలిస్తే బాగుండదని అది రహస్యంగా ఉందన్నమాట మా చెల్లెలు. తర్వాత నాది 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చానమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు నేను మరి మా ఫ్రెండ్స్ ముగ్గురు అనమాట, క్రిస్టియన్ అమ్మాయి అని చెప్పాను కదా విజయ, ఆ పాపకి రక్షణ లేదనమాట. ఆ పాప ఇంకా శ్యామలని ఒక అమ్మాయి, రెడ్డి గారు అమ్మాయి, ఆ అమ్మాయి, మేము ముగ్గురు ఏం చేసామంటే మేము కనిగిరిలో ఇంకా వస్తా పోతూ ఉండేవాళ్ళం. ఫస్ట్ ఇయర్ అంతా వస్తా పోతూ ఉండేవాళ్ళము. మాగంటి సుబ్బరామరెడ్డి కాలేజ్ అని గర్ల్స్ కాలేజ్ ఒకటి ఉంది, అక్కడ జాయిన్ అయినాము. అయితే నేను బైపీసీ ఒక అమ్మాయి, ఎంపీసీ ఒక అమ్మాయి, హెచ్ఈసీ తీసుకున్నారనమాట. ఫస్ట్ ఇయర్ అంతా మేము ఇట్లనే తిరుగుతూ ఉన్నాము. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చానమాట. ఒకసారి బాప్తిసం గురించి ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను మా ఇంటికి ఒక లెటర్ రాశాను అనమాట. అమ్మా ఇట్లా బాప్తిసం గురించి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను బాప్తిసం తీసుకుంటానని నేను బాప్తిసం తీసుకుంటాను. మా అమ్మకు ఒక లెటర్ రాస్తే మా అమ్మ ఒక లెటర్ రాసింది, రాపిచ్చింది అనమాట. ఏంటిదంటే, నువ్వు బాప్తిసం తీసుకోవద్దు, నువ్వు ప్రభువుని నమ్ముకునే విషయము మీ నాన్నగారికి తెలియదు, నువ్వు ఇప్పుడు తీసుకోవద్దు, నువ్వు వివాహమైన తర్వాత బాప్తిసం తీసుకోగానే ఇప్పుడు మాత్రం నువ్వు బాప్తిసం తీసుకోవద్దని మా అమ్మ ఒక లెటర్ రాపిచ్చింది. సరే, ఆ లెటర్ చూసుకున్న తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినా కూడా నేను బాప్తిసం తీసుకోలే. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చింది. నేను బైపీసీ కాబట్టి ప్రాక్టికల్స్ ఉంటాయి అన్నమాట, చాలా ఉంటాయి. ఇక మాకు చాలా కష్టం అనిపించేది. మేము ఉదయం పోయి కాలేజీ పోయి మళ్ళీ వచ్చేసరికి నైట్ అయ్యేది. అందుకని చెప్పి మేము ముగ్గురం కలిసి కనిగిరిలో ఒక రూమ్ తీసుకోవాలని
మా పేరెంట్స్తో మాట్లాడితే ఒక రూము మరి వాళ్ళు మాట్లాడారు. మా పెద్దన్న వాళ్ళ ఫ్రెండు ఒక రూమ్ మాట్లాడనమాట. మాట్లాడినాడు. ఎట్లాంటి రూమ్ అంటే ముందేమో అది బ్రాహ్మణుల ఇల్లు అనమాట, బ్రాహ్మణులు ఉండే ఇల్లు. ముందేమో వాళ్ళు ఉంటారనమాట. వెనక రూములో మాకు ఒక గది ఇచ్చినారనమాట. మేము ముగ్గురు అమ్మాయిలేం కాబట్టి మాకు వెనక ఒక గది ఇచ్చినారు. మేము అనుకున్నాము ఇంకా ముందు అమ్మమ్మ ఉంటుంది, వెనకాల మనం ఉంటాం కాబట్టి మనకు సేఫ్టీ ఉంటుంది, ఎవరు వచ్చినా కూడా అమ్మమ్మని అడిగి రావాలా కాబట్టి ఆ రూమ్ అయితే బాగుంటుందని మా పెద్దన్నయ్య మరి వాళ్ళ ఫ్రెండ్ అందరు కలిసి మాకు ఆ రూమ్ తీసిచ్చారనమాట. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత కనిగిరిలో దేవసాయం అంకులు రిబ్కా ఆంటీ వాళ్ళు సేవ చేస్తున్నారనమాట. మా సునీల్ అన్న అక్కడికి నన్ను పరిచయం చేశారనమాట. ఆ మందిరానికి వెళ్ళేదాన్ని. వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు అరే దేవుడు నాతో బాప్తిసం గురించి మాట్లాడుతూ వచ్చారనమాట. ఒక అంకుల్ మెసేజ్ చెప్తా ఏమన్నారంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని చెప్తూ ఒక అమ్మాయి అరే ఏం చేసిందంటే తన డైరీలో రాసుకుందంట. ఏమని రాసుకుందంటే, నేను ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం అంతా వింటుందంటే డైరీ రాసుకుంటా ఉంది. ఆ డైరీలో ఒక పదం రాసుకుందంట. ఏం రాసుకుందంటే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇష్టమైన సినిమా ఒకటి ఉంది, అది చూసిన తర్వాత నేను నా పాపాలు ఒప్పుకొని నా హృదయంలో నా ప్రభువుని చేర్చుకుంటాను అని ఆ డైరీలో రాసుకుందంట. మీటింగ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒక వెహికల్ ఆ అమ్మాయిని కొట్టేసేసరికి రోడ్డు మీద స్పాట్లోనే చనిపోయింది. అయితే ఈ పాస్ట్ అంకుల్ అన్నాడంటే, ఆ పాప డైరీ తీయండి, అసలు ఏం రాసిందో రాసుకుంటా ఉందంటే ఆ డైరీ తీసి చూస్తే ఆ పాప కొన్ని నిమిషాల ముందు ఏం రాసుకుంది, నేను ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఆదివారం కదా టీవీలో సినిమా వస్తుంది, సినిమా చూసిన తరువాత నా పాపాలు ఒప్పుకొని నా హృదయంలో ప్రభువుని చేర్చుకుంటానని రాసుకుంది. కానీ ఆమె ఇంటికి వెళ్ళిందా? ఇంటికి వెళ్ళలేదు కదా, ఇంటికి వెళ్ళలేదు. అంతకు ముందు కొన్ని క్షణాల ముందే యేసు ప్రభువా నేను నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి నువ్వు రా, నీ రక్తం చేత నా పాపాలు కడుగని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వాసం ఉంచుంటే ఆ పాప చనిపోయినా దేవుని రాజ్యానికి వెళ్ళేది. దేవుడిచ్చిన సమయాన్ని ఆ పాప దుర్వినియోగం చేసుకుంది. ఇదిగో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా చాలామంది దేవుని సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అని చెప్తూ ఆ అంకులు, ఆ పాస్టర్ అంకులు ఏమన్నారంటే, మరి గత సంవత్సరం దేవుడు నీతో బాప్తిసం గురించి మాట్లాడితే నువ్వు బాప్తిసం తీసుకోవట్లేదు, ఇదే ఆ పాపకు జరిగిన విషయమే నీకు జరిగితే నువ్వు ఏం చేస్తావు అని అంటుంటే ఆడ కూర్చున్న నాకు అనిపిస్తుంది, గత సంవత్సరం దేవుడు నాతో మాట్లాడినాడు. మా అమ్మకి లెటర్ రాశాను, మా అమ్మ లెటర్ రాపిచ్చింది, మా అమ్మ రాసింది వద్దు తీసుకోవద్దని, నేను తీసుకోలేదు. ఈ విషయం ఈ అంకుల్కి ఎట్లా తెలుసు? గత సంవత్సరం దేవుడు నీతో మాట్లాడితే నువ్వు తీసుకోలేని చెప్తున్నాడే, నా విషయం ఈ అంకుల్కి ఎట్లా తెలుసు అని నేను అనుకుంటుంటే అంకుల్ అంటున్నాడు, ఈ సమయం నువ్వు తప్పించుకున్నావు అనుకో, ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు జరిగితే నువ్వేం చేస్తావు? కాబట్టి ప్రభు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకో, నీ చెయ్యొద్దు, నువ్వు ఎవరికి భయపడొద్దు. రక్షణ అనేది నీ పర్సనల్, నీ వ్యక్తిగతమైంది. నీ చెయ్యెత్తి నువ్వు బాప్తిసం తీసుకుంటా ఉంటే దేవుని ఆత్మ నాలో ప్రేరేపణ కలుగజేస్తావు. నేను ఎందుకు బాప్తిసం తీసుకోవట్లేదంటే, మా నాన్నగారంటే మాకు చాలా భయం. మా నాన్న ముల్లా ముజావరి, మా నాన్న ఏది చెప్తే అది వేదం అన్నమాట. మా గ్రామంలో చాలామంది ముస్లిం వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కొందరు వ్యాపార నిమిత్తం నరసరావుపేట, కొందరు ఒంగోలు, గుంటూరు అట్లా వెళ్ళిపోయారు. మా నాన్నగారు ఒక్కరు అక్కడ ఉన్నారన్నమాట, ఆ ఊర్లో ఉన్నారు. మేము పెరిగిందంతా చుట్టూ గొల్లవాళ్ళు, బెస్తవాళ్ళు, గొల్లవాళ్ళు, యాదవులు అంటారు కదా, గొల్లవాళ్ళు అనమాట. ఆ వాళ్ళ మధ్యలో మేము పెరుగుతూ వచ్చామన్నమాట. అయితే ఇప్పుడు మా నాన్నకి క్రైస్తవులు అంటే అసలు ఇష్టం లేదు కాబట్టి, ఒకవేళ నేను బాప్తిసం తీసుకునే సంగతి మా నాన్నకు తెలిస్తే ఎక్కడ చంపేస్తాడన్న భయముతోటి నేను తీసుకోవట్లేదు అనమాట. సరే ఇంక దేవుడు ఏమంటున్నాడు, నువ్వు చెయ్యెత్తు ఈ తరుణం మిస్ చేసుకోవద్దంటే, అప్పుడు నేను ధైర్యం చేసి నా హృదయంలో పరిశుద్ధాత్మ చెప్పి ఆ ప్రేరేపణకి నేను తట్టుకోలేక నా చెయ్యి ఎత్తానమాట. ఎత్తగానే ఆ పులిపిటి మీద నుంచి దేవసాయం అంకులు చూస్తున్నారనమాట. చూసిన తర్వాత నేను కార్డు తీసుకున్నాను, రాశాను, కింది భాగం నేను తీసుకున్నాను, పై భాగం వాళ్ళకి ఇచ్చేసాను. అందరు అయిపోయిన తర్వాత బాప్తిసం తీసుకున్న వాళ్ళు పేర్లు రాసి ఇచ్చారు కదా, వాళ్ళు ముందుకు రండి అన్నాను. నేను కూడా ముందుకెళ్తే, ఏం పాప నువ్వు బాప్తిసం తీసుకుంటావా అన్నాడు అనమాట. అవును అంకుల్ నేను తీసుకుంటా అంటే, మీ అమ్మ నాన్న సంగతి నీకు తెలుసు కదా అన్నాడు.
లేదు అంకుల్, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను బాప్తిసం తీసుకుంటాను అంకుల్ అని గట్టిగా చెప్పానమాట. సర్లే, నీ నోటి మాట ప్రకారం నీకు బాప్తిసం ఇస్తాము. ఏ వాక్యం ద్వారా అసలు దేవుడు నీతో బాప్తిసం గురించి మాట్లాడినాడు, ఏ వాక్యం ద్వారా అని అడిగాడు అనమాట. ఒక సందర్భంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఎలా అంటే అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మరి నపుంసకుడు ఉన్నాడు అక్కడ. ఆయన యెరూషలేం, ఇథియోపియా దేశం నుండి యెరూషలేం వెళ్ళి ఆయన తిరిగి వస్తూ ఉంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఆ ప్రతి తీసుకొని గుర్రం మీద రథం మీద వెళ్తా చదువుకుంటా ఉంటానమాట. దేవుని ఆత్మ ఫిలిప్కు చెప్పొద్దు, నువ్వు వెళ్ళి ఆయన చదివేది ఏదో ఆయనకి వివరించి చెప్పమంటే వెళ్తాడు. ఫిలిప్ గారు వివరించి చెప్పిన తర్వాత ఆ నపుంసకుడు అంటాడు, ఇది అక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకము ఏమని. వాక్యం విన్న వెంటనే విధేయత చూపాడు. మరి నువ్వు చూపట్లేదు కదా. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు అంకుల్ అంటే, సరే నీ నోటి మాట ప్రకారం నీకు బాప్తిసం ఇస్తామని చెప్పి అంకుల్ అన్నాడు, రేపు కాక ఎల్లుండి బాప్తిసాలు ఉంటాయి అని చెప్పారనమాట. అప్పుడు సెలవులు, మా చెల్లి ఇంటికి వెళ్ళిపోయింది, నేనేమో ఈ మీటింగ్స్ కోసమని ఇక్కడే ఆగిపోయాను అనమాట. సరే, మా అక్క వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్క బెంగళూరులో ఉంది, నేను వెలిగన్లో వచ్చాను. ఒక జత బట్టలు తీసుకొని వెళ్ళాను అనమాట. వెళ్ళేటప్పుడు మామూలు బట్టలు వేసుకొని వెళ్ళాను, ఒక జత కవర్లో పెట్టుకొని వెళ్ళాను అనమాట. నేను బాప్తిసం తీసుకునేటప్పుడు నేను తీసుకెళ్ళిన బట్టలు వేసుకొని బాప్తిసం తీసుకున్నా. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఏ బట్టలతో వెళ్ళానో అదే బట్టలు వేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చినమాట. నాకు బాప్తిసం ఇచ్చినప్పుడు దేవసాయం అంకుల్ ఏమని పెట్టారంటే, నీ పేరు ఏంటిదంటే మౌలాబీ అంకుల్ అన్న. అప్పుడు నా పేరు దేవుడు అంకుల్ ఆ తొట్టులోనే మారుస్తూ వచ్చినారు, నీ పేరు మౌలాబీ కాదు, ఇప్పటి నుంచి నీ పేరు మేరీ అని మారుస్తూ వచ్చారనమాట. తర్వాత బాప్తిసం అయిపోయిన తర్వాత హస్త నిక్షేపం చేశారు, ఒక వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 33వ అధ్యాయము 17వ వచనం, అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూసేదవని వాగ్దానము, బాప్తిస వాగ్దానం అనమాట. సరే, వాగ్దానం తీసుకున్నాను. నేను అనుకుంటున్నాను అనమాట, అబ్బా ఎవ్వరు చూడలేదు నేను బాప్తిసం తీసుకునే సంగతి, ఎవ్వరికీ తెలియదని నేను అనుకుని బస్ ఎక్కి మళ్ళీ ఏ బట్టలే తీసుకుపోయానో అయ్యే వేసుకొని కవర్లో పెట్టుకుని అవి వస్తున్నాను. నేను ఇంటికి అంటే మా అమ్మ నన్ను చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది, నేను ఇంకా వెళ్ళలేదు కదా సెలవులకి. అందుకని అదే రోజు మా అమ్మ మా ఇంటికి వచ్చింది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెలిగన్లో వచ్చిందన్నమాట నన్ను చూడటానికి. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు, మరి నేను బాప్తిసం తీసుకున్నప్పుడు ఎవరో నేను తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు చూసి మా అమ్మమ్మకి చెప్పినట్టుంది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ ఎవరో చూసి వెళ్ళి చెప్పుంటారు. అయితే నేను ఇంటికి పోకముందే మా అమ్మమ్మ తెలిసిపోయింది నేను బాప్తిసం తీసుకున్నది, మా అమ్మకు కూడా తెలిసింది. ఇక మా అమ్మమ్మ అందరూ చెప్తుంది, నేను మా మనమరాలు మతం ముచ్చుకుందని. ఉదయకాలం మనం చూసాం కదా, అరవకండి అమ్మా, ఎందుకు అరుస్తారు? ఉదయకాలం మనం చూసాం కదా, ఇది మతము కాదు, మార్గం కదా, పరలోకానికి మార్గం. కాబట్టి మా అమ్మమ్మ మతం ముచ్చుకుందని అందరికీ చెప్పేసి, ఇక మా అమ్మ కూడా నీ బిడ్డ మతం ముచ్చుకుందని ఇంకా మా అమ్మ కూడా తెలిసిపోయింది. ఇక మా అమ్మ రెడీ ఉందన్నమాట. ఇక నాకు తెలియదు కదా, నాకు తెలియక నేను అమ్మా అంటూ సంతోషంగా వెళ్ళాను అనమాట. ఇక మా అమ్మ బాగా బూతులు తిట్టిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం, అత్తరాసలు అంటారు కదా, అవి ఇన్ని చేసుకొచ్చింది మా అమ్మ. కారాలు, అరిసెలు అవన్నీ హాస్టల్లో ఉంటాం, రూమ్ తీసుకుని ఉంటాం కాబట్టి అవన్నీ ఆడబెట్టి, ఇంక ఇప్పటి నుంచి నువ్వు ఇంటికి రావద్దు, నువ్వు చచ్చిపోయినావు అనుకుంటా, నువ్వు ఇంటికి వస్తే మాత్రం మీ నాన్నగారికి తెలుస్తుంది నువ్వు బాప్తిసం తీసుకున్నట్టు, నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతానని మా అమ్మ వెళ్ళిపోయిందనమాట. నాకు చాలా బాధేస్తూ ఉంది, ఎందుకంటే మేము 7 మందిలో కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఎందుకో తెలియదు కానీ చాలా ఇష్టం అన్నమాట. అంత ఇష్టపడే అమ్మ ఒక్కసారి నువ్వు ఇంటికి రావద్దు, నువ్వు చచ్చిపోయిన దాంతో సమానము, నువ్వు నా మాట అనుకున్న బాప్తిసం తీసుకున్నావు కాబట్టి నువ్వు ఇంటికి రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు. ఒకవేళ ఇంటికి వస్తే మీ నాన్న ఫస్ట్ నిన్ను చంపేస్తాడు, తర్వాత నన్ను చంపేస్తాడు, కాబట్టి నువ్వు రావద్దని చెప్పి వెళ్ళిపోయేసరికి నాకు చాలా బాధేస్తుంది. దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చదువు, బైబిల్ తీసి అంటున్నాను అనమాట. అక్కడ ఏముందంటే, గొర్రె బొచ్చు కత్తిరించవాని ఎదుట ఎట్లా మౌనంగా ఉందో అట్లా నువ్వు కూడా మౌనంగా ఉండు, అతడు నోరు తెరవలేదు, అతడు మౌనంగా ఉండేనని ఉందన్నమాట. అక్కడ ఒక మాట ఉంది, అతడు నోరు తెరవలేదు.
ఇక మా అమ్మ ఏమన్నా కూడా నేను నోరు తెరవలేదు. ఆ మాటలు మాట్లాడి వెళ్ళిపోయిందనమాట. సరే సెలవులు అయిపోయినాయి. మళ్ళీ తిరిగి నేను కాలేజీకి వెళ్ళిపోతా వచ్చాను. అట్లా నేను మరి ప్రభు నమ్ముకున్నాను, బాప్తీసం కూడా తీసుకున్నాను. తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సెలవులు, సెకండ్ ఇయర్ చదివేటప్పుడే నేను బాప్తీసం తీసుకున్నాను అనమాట. తర్వాత మరి సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సెలవులు వచ్చినాయి. ఈ సెలవుల్లో అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్, ఎంసెట్ ఎగ్జామ్ ఉండే. అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రాయటానికని సిద్ధపడతా ఉంటుంది. మా అన్నయ్య, మా పెద్దన్నయ్య తెలిసి, మా పెద్దన్న హైదరాబాద్లో ఉంటాడు. మా అమ్మ చెప్పిందనమాట, చెల్లి ఇట్లా చేసింది అనగానే మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకెళ్లారనమాట. ఈ తీసుకెళ్ళక ముందు కొన్ని రోజులు నేను మా ఇంట్లో కాదు హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా అన్న నన్ను చూసి అన్నీ వేసుకోమ్మా, అన్నీ వేసుకో అంటానమాట. దేవుడు నాతో ఒక వాగ్దానంతో మాట్లాడితే నాకు ఒక ముక్కు పొడుకుండా తీసేసా, గాజులు అన్నీ తీసేసాను అనమాట. 8th క్లాస్లోనే ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో 8th క్లాస్ నుంచి నేను ఇట్లనే ఉన్నానన్నమాట. అందము మోసకరము సౌందర్యము వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబను. ఆ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడితే నేను అన్నీ తీసేసాను. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా పెద్దన్నయ్యకి నాకు బాగా పోరాటం అనమాట. మా అన్నేమో వేసుకోమని, నేనేమో వేసుకోనని, ఇట్లా మాకు చాలా పోరాటం. చిల్కా నగర్ ఉంది, చిల్కా నగర్లో ఉండేవాడు అన్నయ్య. పక్కనే నాచారం అని ఉందన్నమాట. ఆ నాచారంలో మన సహవాసం ఉంది. అక్కడ డానియల్ అని ఒక అన్న దైవ సేవకులు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. నేను అక్కడికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అడిగాను, ఇక్కడ మందిరం ఎక్కడుంది అంటే వాళ్ళు చెప్పారు, ఇదిగో ఈ ఇట్లా కట్టు ఉంది, ఈ కట్ట అట్లా దాటుకొని అట్లా అంచమ్మట వెళ్తే అవతల భాగమే చిల్కా నగరు, అక్కడ మరి మందిరం ఉంది, డానియల్ బ్రదర్ ఉంటారు అక్కడ, మన మందిరం ఉందని చెప్పారనమాట. తర్వాత ఆదివారం వచ్చింది. వాళ్ళు చెప్పినట్టుగానే ఫస్ట్ వీక్లో ఒక ఆంటీని తీసుకొని నేను మందిరానికి వెళ్ళి, ఇప్పుడు ఇక మా పెద్దన్నయ్యకి నాకు చాలా పోరాటం అయిపోతూ ఉంది. అన్నేమో వద్దని, నేనేమో వెళ్ళాలని. నేను బాప్తీసం తీసుకున్నాను కదా, బల్ల తీసుకోవాలి కదా, ప్రతి ఆదివారం బల్ల తీసుకోవాలా, బల్ల కోసమో నేను వెళ్ళేదాన్ని అనమాట. ఇంకా మా అన్న ఏం చేశాడంటే ప్రతి ఆదివారం నన్ను తీసుకెళ్ళేవాడు, ఆ గేట్ దగ్గర వదిలిపెట్టేవాడు, మా అన్న వెళ్ళిపోయేవాడు. మళ్ళీ కరెక్ట్ 1:30కి వచ్చేవాళ్ళు, మళ్ళీ నన్ను తీసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. అట్లా నేను మా అన్నయ్య కలిసి ఇద్దరం 2 సంవత్సరాలు హైదరాబాద్ చిల్కా నగర్లో ఉంటూ వచ్చాం. నాచారం మందిరానికి వెళ్ళేదాన్ని. కానీ ఏ రోజు మా అన్న లోపలికి వచ్చేవాళ్ళు కాదు. అయితే నేను సేవకి వెళ్ళినప్పుడు నన్ను చూడటానికని మా అన్న వచ్చారు. అప్పుడు ఫిలిప్ అంకుల్ వాక్యం చెప్పారన్నమాట. వాక్యం చెప్తే మా అన్న ప్రభు నమ్ముకున్నారు. నేనేం ఫుల్ టైం సేవకు వచ్చాను. మా పెద్దన్నయ్య పేరు కాజావలి. ఇక్కడ కొలిమిగుండ్లని ఉంది, కర్నూలు దగ్గర కొలిమిగుండ్లు ఎక్కడ ఉంది కదా, కొలిమిగుండ్లు. అక్కడ మా అన్న కరెంట్ ఆఫీస్లో ఏడీగా పనిచేస్తున్నారనమాట. ఆయన సేవకు రాలేదు, కానీ సేవకుల కంటే కూడా ఎక్కువ సేవ చేస్తారు ప్రభు నమ్ముకొని. అట్లా మా అన్నకి ఫిలిప్ అంకులే మ్యారేజ్ చేస్తారనమాట. మా వదిన క్రిస్టియను, అంటే నేనే చూశానన్నమాట. చూస్తే మా ఫిలిప్ అంకులు మా అన్న మ్యారేజ్ చేస్తారు. అట్లా మా అన్న కూడా తర్వాత దినాలలో జాబ్ చేసుకుంటూ సేవ చేస్తున్నారనమాట. అయితే ఆ దినాలు రక్షణ లేదు. ఫిలిప్ అంకులు చెప్పిన తర్వాత రక్షించబడ్డారు. 2 సంవత్సరాలు మాత్రం నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. తర్వాత ఒకరోజు దేవుడు నన్ను సేవకు పిలిచారు. నేను హెబ్రోన్ ఒక మీటింగ్ ఉంటే వెళ్ళాను. హెబ్రోన్ వెళ్ళిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. మార్క్స్ వార్త 11:3, అది ప్రభువునకు కావలసినది. ఇంకా చెప్తే చాలా ఉంది, కానీ క్లుప్తంగా చెప్తా, ఒక 10 నిమిషాలు అయిపిస్తా. అయితే ఆ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడితే నేను మా అన్నకి చెప్పానన్నా, దేవుడు నన్ను సేవకు పిలిచాడు. అప్పటికి మా అన్నకి రక్షణ లేదు. ఇప్పుడైతే జాబ్ చేసుకుని సేవ చేస్తున్నారు, కానీ అప్పటికి మా అన్నకి రక్షణ లేదనమాట. అప్పుడు ఏమన్నారంటే, చదువుకోలేక ఉద్యోగం రాక సేవకి వెళ్ళింది అనుకుంటారు, నీలాంటిది సేవకు పోతే ఎట్లా అని ఎట్లా మామూలు లోక భాషలో మాట్లాడుతూ వచ్చారనమాట. లేదన్నా ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నారు, నేను వెళ్తానంటే మా అన్న అన్నాడు, ఇప్పుడు దాకా ఇంటి నుంచి మందిరానికి వెళ్తా వచ్చేదానివి, ఇప్పుడు ఏకధాటికి వెళ్ళి అక్కడే కూర్చుంటావా అని, నీకు భక్తి ముదిరి పిచ్చి పట్టింది అని అన్నాడు. సరే ఇంకా నేను ప్రభు మాట్లాడుతానని చెప్తా ఉంటే, లేదులే ఇక సేవొద్దు చదవద్దు ఏమొద్దు, ఇంటికి పోదాని మరి మ్యారేజ్ చేస్తామని చెప్పి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారికి తెలిసింది నేను ప్రభుని అంతవరకు రహస్యంగానే ఉంది. మా చెల్లి బాప్తీసం తీసుకుంది, కానీ రహస్యంగానే పెట్టామన్నమాట. ఎందుకంటే నాకు ఇంట్లో నుంచి చాలా శ్రమలు వస్తున్నాయి. ఒక పక్క మా అక్క దగ్గర ఉన్నప్పుడు, తర్వాత పెద్దన్నయ్య దగ్గర, తర్వాత ఇంట్లో చాలా శోధనలు అనమాట. ఇక నేను అక్కడికి మా నాన్నగారికి తెలిసిన తర్వాత మా నాన్నగారు ఏం చేసేవాళ్ళంటే,
రోకల వండ అంటే రోకల వండ, కర్ర ఉంటే కర్ర, గొడ్డలుంటే గొడ్డలు, ఏది ఉంటే అది తీసుకొని నన్ను కొట్టలేక మా అమ్మని బర్రెను బాదినట్టు బాధేవాడు. మా అమ్మని కొడుతుంటే మా అమ్మ ఏడుస్తా ఆమె చెప్పేది, అమ్మ ఆ యేసుప్రభు ఎవరు, ఆ పరలోకం ఏంటిదో. నేను అనేదాన్ని, అమ్మ కొంచెం ఓర్చుకమ్మా, దేవుడు గొప్పవాడు, మనం చనిపోతే పరలోకం ఉందమ్మా అంటే, ఆ పరలోకం ఏందో ఆ యేసుప్రభు ఏందో కానీ ఇక్కడే నాకు పరలోకం యేసుప్రభుని మీ నాన్న చూపిస్తున్నాడు, నాకు వద్దు ఈ దెబ్బలొద్దు, నువ్వు యేసుప్రభుని విడిచిపెట్టని నాకు చెప్పేదన్నమాట. నేను మా అమ్మకి చెప్పేదాన్ని, నన్ను కొట్టలేక మా అమ్మను కొట్టేవాడు, మా అమ్మను కొడితే నేను యేసుప్రభుని విడిచిపెడతాను. ఒక సందర్భంలో ఏమైందంటే, నేను ఆదివారం వచ్చింది, మందిరానికి వెళ్ళాలన్నమాట. మందిరానికి వెళ్ళాలి, పొలం ఉంది కదా, వాళ్ళు పొలానికి వెళ్ళారు, మా అమ్మ నాన్న పొలానికి వెళ్ళారు. నా దగ్గర డబ్బులు లేవు, బస్కి వెళ్ళటానికి డబ్బులు లేవు. ఎవరు నన్ను అడిగితే ఎందుకంటారు కదా. అయితే 10 కిలోమీటర్లు అనమాట మా ఊరికి మందిరానికి వెళ్ళాను. ఒకటి ఇట్లా ఒక అరణ్యం లాగా ఉంటుంది, దాని కాలి బాట ఉందన్నమాట. రోడ్డు అమ్మటి కాకుండా ఇట్లా షార్ట్ కట్లో ఒకటి ఉంది. ఆ మార్గం గుండా ఒక్కదాన్నే 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆరాధన చేసి డబ్బులు వేయటానికి సందాకి నాకు దగ్గర డబ్బులు లేవు, ఇట్లనే నిలబడ్డాను, అంతే నిలబడ్డాను. అందరు వేసేసారు. తర్వాత ఆరాధన చేశాను, బల్ల తీసుకున్నాను. తర్వాత ఆ అంకుల్ వాళ్ళు అంత పెడితే తిన్నాను. మళ్ళీ 10 కిలోమీటర్లు నడుచుకుంటా మళ్ళీ మా ఊరు చేరుకున్నాను. తర్వాత నేను మందిరానికి వెళ్ళింది వచ్చింది మా ఇంట్లో తెలియదు, ఎందుకంటే వాళ్ళు పొలానికి వెళ్ళిపోయారు కాబట్టి. తర్వాత నెక్స్ట్ వారం వచ్చిన తర్వాత మా నాన్నకి నాకు పెద్ద గొడవ అనమాట. ఏంటిదంటే మా నాన్న అన్నాడు, నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టి మర్యాదగా ఉంటే ఇంట్లో ఉండు, లేదంటే యేసు ప్రభువే కావాలనుకుంటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో, ఇంకా నువ్వే నిర్ణయం చేసుకో. ఎందుకు ఆ మాట అన్నారంటే, మా నాన్న మా ఊర్లో ఉండే ముస్లిం వాళ్ళు అంటే వాళ్ళందరికీ తెలిసిందనమాట, నేను యేసు ప్రభు నమ్ముకున్న విషయము వాళ్ళకి తెలిసి మా నాన్న ముల్లా కదా, మా నాన్నను వెలేశారనమాట, మతంలో నుండి వెలేశారు. అప్పుడు మా నాన్న ఆ మాట అన్నాడు, ఇప్పుడు నాకు అవమానం కలుగుతుంది, నిన్ను బట్టే నాకు అవమానం కలిగింది కాబట్టి నువ్వు ఉంటే బైబిల్ వద్దు, యేసుప్రభుని విడిచిపెట్టు, ఖురాన్ చదువుకో, ఆ కల్మాలన్నీ నేర్చుకో, మన దేవుళ్ళు మనకున్నారు, లేదంటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోనారనమాట. ఇంకా అట్లా ఇంట్లో చాలా శ్రమలు, రోజు మా అమ్మను కొట్టటము, మా అమ్మ ఎడబట్టము, మా ఇంట్లో పెద్ద గొడవ. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, పల్లెటూరు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పాప ఏదో తప్పు చేసి వచ్చింది, అందుకే వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఇట్లా అనుకుంటున్నారు అనమాట. సరే ఇట్లా ఇది జరుగుతూ ఉంది. మరి ఒక సంబంధం తీసుకొచ్చారు. మా నాన్న చెప్పాడు, రేపు వాళ్ళు వస్తున్నారు, నువ్వు వాళ్ళను చేసుకోవాలి. నేను మా నాన్నగారు చెప్పాను, నాన్న వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇదే చెప్తాను, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను మిమ్మల్ని చేసుకోను, మీకు నాకు కుదరదని నేను ఇదే చెప్తాను, వాళ్ళు రావటం ఎందుకు, ఖర్చు ఎందుకు, వద్దని చెప్పాను. అట్లా మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. తర్వాత ఆ రోజు మాత్రము ఒకరోజు మా నాన్న గొడ్డలు తీసుకుని వచ్చారనమాట. ఇంకా మా నాన్నకి నాకు అదే అనమాట. ఆ రోజే గొడ్డలు తీసుకుని వచ్చి గొడ్డలు పైకెత్తి, ఇప్పుడు నరకం అంటావా, యేసు ప్రభుని విడిచిపెడతావా, లేకపోతే ఇల్లు విడిచిపెడతావా, నువ్వే తెలుసుకో, ఇంకా నీ ఇష్టం, నువ్వే తెలుసుకొని గొడ్డలు పైకెత్తారనమాట. చూడు నరికేస్తాను చూడు నిన్న. అప్పుడు నేను అన్నాను, నాన్న నువ్వు నన్ను నరికినా పర్వాలేదు, నేను మాత్రం యేసు ప్రభుని విడిచిపెట్టాను అనగానే గొడ్డలు అట్ట పక్కన పడేశాడు. చెంపబొట్టి చెగ్లని కొట్టాడనమాట. కొట్టి చూడు నువ్వే తీర్మానం చేసుకో అని చెప్పి ఇక మా నాన్న కోపంతో వెళ్ళిపోయాడు. నేను అంతకుముందు ఇదంతా జరుగుతూ ఉంది మా ఇంట్లో. 15 రోజుల నుంచి నేను మంచినీళ్ళు తాగట్లేదు, అన్నం తినట్లేదు, ఉపవాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పటికి ఇట్లా అయిపోయాను, సన్నగా అయిపోయాను. సరే నేను మా అంకుల్కి, దైవసాయం అంకుల్కి ఒక లెటర్ రాశాను. అంకుల్ మా ఇంట్లో ఇట్లా జరుగుతూ ఉంది, మా నాన్నగారు మమ్మల్ని కొడుతున్నారు, మరి ఒక సంబంధం కూడా తీసుకొస్తున్నారు, నేనైతే ఆత్మహత్యను చేసుకుంటాను కానీ అన్నుని మాత్రం నేను పెళ్లి చేసుకోను, దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నా కోసం ప్రార్థన చేయండి, ఈ ప్రపంచంలో దేవుడు నన్ను ఎక్కడికి పంపించమని దేవుడు మీతో మాట్లాడితే నన్ను అక్కడికి పంపించండి అని ఒక లెటర్ రాశాను. ఇంకా ఏం చేశానంటే, అంకుల్ నా కోసం ఈ లెటర్ చదవండి, అందరికీ చెప్పండి, అందరూ ప్రార్థన చేయమని చెప్పండి అని కూడా రాశాను అనమాట.
అప్పుడు అంకుల్ నా లెటరు అంకుల్ వాళ్ళకి చేరింది. అంకుల్ వాళ్ళు సంఘంలో గతంలో మనం బాప్తిసం ఇచ్చాము కదా, ఒక ముస్లిం అమ్మాయి, ఆ అమ్మాయి పేరు మౌలాబీ, ఆ అమ్మాయి మేరీగా మార్చాము కదా, ఆ పాప పరిస్థితి ఇట్లా ఉంది, మీరందరూ ప్రార్థన చేయండి. ఆ పాప సేవకు సమర్పించుకుంది. వాళ్ళ ఇంట్లో చాలా శ్రమలు వస్తున్నాయి, వాళ్ళ నాన్నగారు ఇల్లు ఇడిచిపెట్టని వెళ్ళిపో అంటున్నారు, లేదంటే మ్యారేజ్ చేసుకోమని చెప్తున్నారు, నా పాప పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మీరందరూ ప్రార్థన చేయండి అని అంకులు అనౌన్స్మెంట్ చేశారు. సంఘ ప్రార్థన చాలా బలమైనది. అందరి ప్రార్థన బట్టి దేవుడు నాకు ద్వారము తెరిచారు. అంకుల్ నాకు మళ్ళీ ఒక లెటర్ రాశారనమాట. మేరీ, నువ్వు వస్తే నేను తీసుకెళ్ళి చెన్నైలో ఫిలిప్ అంకుల్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిస్తాం, నీ విషయం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొని రమ్మన్నారు అని రాసి ఒక వాగ్దానం రాశారు. 1 కొరింథీ 1:9 మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు వాగ్దానం రాశారు. ఆ వాగ్దానం నన్ను పట్టుకుంది, నా ప్రభు నమ్మదగినవాడు అని. తర్వాత ఈ లెటర్ వచ్చింది. లెటర్ పోస్ట్ మ్యాన్ మా నాన్నగారికి ఇచ్చారనమాట. మా నాన్నగారికి చదువు రాదు. ఇక తీసుకొచ్చి ఇది లెటర్ వచ్చింది, ఏదో చదువు అంటే నేను చదువుకుంటే ఆ లెటర్లో ఉందన్నమాట, మేరీ నువ్వు వస్తే నిన్ను తీసుకెళ్తా. ఎవరిదా లెటరు, ఎక్కడి నుంచి వచ్చింది అంటాను. నాన్న మా ఫ్రెండ్ రాసిందంటే, నాకు చౌడేశ్వర్ అని ఒక ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి అంటే మా ఇంట్లో అందరూ తెలుసు అనమాట. మా ఫ్రెండ్ రాసింది నాన్న అంటే వదిలేశాడనమాట. సర్లే అని వదిలేశాడు. ఇక నేను అనుకుంటున్నా ఇంకెట్లా చేయాలా, మరి అంకులేం రమ్మంటున్నాడు, ఎట్లా పోవాలా. నేను ఇక్కడ ఉన్నప్పుడే మా అమ్మను ఒక పశువును కొట్టినట్టు కొడుతున్నాడు. నా కోసం మా అమ్మ చాలా దెబ్బలు తినింది, మా నాన్న చాలా కొట్టినాడు. తర్వాత మొన్న ఈ కరోనా టైంలో మా నాన్నకి కరోనా రాలేదు, కానీ 2021 80 సంవత్సరాలు మా నాన్నగారికి స్ట్రోక్ వచ్చి చనిపోయినారు మా నాన్నగారు. అంతకుముందే మేము కడప కాశీపేటలో సేవ చేసేవాళ్ళము. అక్కడ ఉన్నప్పుడే మా నాన్నగారు రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. అబ్రహాం బ్రదరే మా అమ్మకి మా నాన్నకి మా ఇంట్లో చాలామందికి బాప్తిసాలు ఇచ్చారనమాట, ఈయన ఇచ్చారు. ఆ కరోనా టైంలో చనిపోయినప్పుడు మా అన్నలు ఇద్దరు నిలబడి మా నాన్నగారి సమాధి క్రైస్తవ సమాధి చేశారు. చుట్టుపక్కల పాస్టర్స్ అందరినీ పిలిపించారు, పెద్ద మీటింగ్ పెట్టారు. ఇప్పటికీ మా ఊర్లో ఒక వింత, మా నాన్నగారి సమాధి చూస్తే ఒక ముస్లిం ఒక క్రైస్తవుడిగా మారాడు ఏంటిది అని. ఏ ఇంట్లోనైతే నన్ను కొట్టినాడో, ఏ బైబిల్ అయితే ఇడిచిపెట్టమన్నాడో అదే బైబిల్ పట్టుకొని అదే ఇంట్లో నుంచి మా నాన్నగారు మందిరానికి వెళ్ళేవారు. సిఎస్పురంలో పీటర్ అన్న ఉన్నాడు, అన్నగారి దగ్గరికి వెళ్ళేవారు. అట్లా తర్వాత దినాల్లో జరుగుతూ వచ్చిందనమాట. అయితే నేను ఇంక పోవాలంటే నాకు భయం వేస్తూ ఉంది. మా అమ్మని ఇంతగా కొడుతున్నాడు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మేము 7 మందిలో ప్రత్యేకంగా మా అమ్మ నన్ను చూసేది, ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి. ఇది ఇప్పుడు మా అమ్మని విడిచిపెట్టిపోతే మా అమ్మని చంపేస్తాడో ఏమో భయం. ఇక నేను పోవాలా వద్దా తర్జమా ఇంక నాకు నెమ్మది ఉండట్లేదు. వెళ్ళాలని ఉంది, కానీ మా అమ్మ మీద ప్రేమ. అంతలేక మా చెల్లికి 2nd ఇయర్ చదువుతుందామా, ఆమెకు హాలిడేస్ వచ్చినాయి, ఆమె వచ్చింది ఇంటికి. దైవసాయం అంకులే బాప్తిసం ఇచ్చారు. మా చెల్లి పేరు మనోహర, నా పేరు మేరీ. అయితే ఆమె వెళ్తే చిన్న లెటరు రాసి మా చెల్లి చేతికి ఇచ్చారనమాట, ఈ పేపర్ తీసుకెళ్ళి మీ అక్కకి అని. ఆ పాప తీసుకొచ్చి నాకు ఇచ్చింది. అందులో ఏముందంటే, మేరీ నువ్వు వస్తే నిన్ను చెన్నై తీసుకెళ్తాను. ఇప్పుడు ఎట్లా పోవాలబ్బా, ఇప్పుడు మా చెల్లెలు వచ్చేసింది, నేను ఇప్పుడు ఎట్లా పోవాలా. ఇంతకుముందు అయితే అమ్మా నాన్న పొలానికి వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి పోవచ్చు, ఇప్పుడు నేను వెళ్ళిపోతా మరి మా చెల్లి చూస్తుంది కదా, ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళిపోవాలని నా మనసులో నేను అనుకుంటానన్నమాట. అప్పుడు మా చెల్లెలు ఒక మాట చెప్పింది, అక్క బుద్ధి లేని కన్యకలు ఏం చేశారో తెలుసా, అంత అయిపోయిన తర్వాత ప్రభు చెల్లిపోయిన తర్వాత వచ్చిన తర్వాత తలుపు దగ్గరికి వెళ్ళి తట్టారు. అప్పుడు ప్రభు ఏమన్నారు, మీరెవరో నాకు తెలియదు అని చెప్పాడు కదా. అట్లుంటుంది నీ పరిస్థితి కూడా, ప్రభు ద్వారం తెరిచినప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్పి. మా చెల్లి దగ్గరికి 20 రూపాయలు ఉన్నాయి, అవి తీసుకొని ఒక పాత సూట్ కేసు ఉంటే ఆ పాత సూట్ కేసులో 2 జతలు బట్టలు పెట్టుకున్నాను. ఇక బాగా నా శక్తి ఎంత ఉంటే అంత ఏడ్చాను, ప్రభువా నువ్వు పిలిచావు, నేను వస్తున్నా. మా నాన్న మాత్రం మా అమ్మని ఒక్క దెబ్బ కూడా కొట్టద్దు, నా ఆశ అదొక్కటి, ఇంకా నాకు ఇంకేమి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆమె చాలా దెబ్బలు తినింది. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వే పంపించావని చంపేస్తే, అప్పుడు ఆ దినాల్లో మనం రక్షణ లేదు కదా, తర్వాత రక్షించబడ్డాడు మా నాన్నగారు.
అని చెప్పి నేను ప్రార్థన చేశాను. మా చెల్లికి ఒకటే చెప్పా, చెల్లి మళ్ళీ వీళ్ళు అమ్మ నాన్న రానిచ్చుకుంటే నేను వస్తా, ఒకవేళ అమ్మ నాన్న రానిచ్చుకోలేదనుకో అమ్మను నాన్నను మాత్రం నువ్వు విడిచిపెట్టద్దు, నువ్వు మంచిగా చదువుకొని వాళ్ళని చూసుకో అని చెప్పా. బస్సు వచ్చింది, బస్సు ఎక్కాను. మా ఊరికి కనిగిరికి 2:30 గంట ప్రయాణం. బస్సులో కూర్చున్నానే కానీ ఇంకా ఏడుస్తూనే ఉన్నా. నేను వెళ్తున్నానని నాకు బాధ లేదు, మా అమ్మని కొడతాడేమన్న బాధ. అందరు అడుగుతున్న బస్సులో, ఏమైంది, కడుపు నొస్తుందా నీకు అంటే, నాకేం కడుపు నొయ్యట్లేదు. ఎవరైనా చచ్చిపోయినరా? ఎవరు చచ్చిపోలేదు. ఎవరు చచ్చిపోలేదంటూ కడుపు నొయ్యలేదంటూ ఇంకెందుకు ఏడుస్తున్నావని వాళ్ళు అంటున్నారు బస్సులో. నేను ఏమని చెప్పాలా? నేను ఆపుకుంటున్నాను కానీ నాకు ఎంత ఆపుకోవాలన్నా కూడా నాకు ఆగట్లేదు అన్నమాట. సరే మొత్తానికి కనిగిరి వచ్చింది, దిగాను. ఆ సూట్ కేసు తీసుకొని మందిరానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా నాన్న మా అమ్మ పొలానికి వెళ్ళారు కదా, రాత్రిపూట వచ్చారు. అంతకుముందు 2 రోజుల క్రితమే నాకు మా నాన్నగారికి పెద్ద గొడవ. ఏంటిది? గొడ్డలు తీసుకుని వచ్చాడు కదా, నరికేస్తానని. ఇళ్ళన్నీ ఇడిచిపెట్టు, యేసుప్రభుని ఇడిచిపెట్టు అని చెప్పాడు కదా. 2 రోజుల తర్వాత మా చెల్లెలు వచ్చింది. మా చెల్లెలు వచ్చిన తర్వాత మా చెల్లి చెప్పినాక కొంచెం నాకు ధైర్యం వచ్చింది. నేను మా చెల్లి దగ్గర 20 రూపాయలు తీసుకున్నాను, వెళ్ళాను కదా. వెళ్ళిన తర్వాత ఇంకా నేను మందిరానికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది, 5, 6 అట్లయింది. మా అమ్మ వాళ్ళ పొలం నుంచి ఇంటికి వచ్చారనమాట. ఇంటికి వస్తే మరి మా చెల్లిని అడిగారు, ఏది అక్క ఏదంటే, మా చెల్లి భయపడి, నేను ఆడుకుంటున్నాను నాన్న, ఆడుకోవటానికి వెళ్ళాను, నేను వచ్చేసరికి అక్క లేదని మా చెల్లి చెప్పింది అనమాట. సరే నీకు మా నాన్నగారికి భయం పట్టుకుని, నేను వెళ్ళిపోమన్నాను కదా, వెళ్ళిపోయిందా లేకపోతే చనిపోయిందా ఏం అర్థం కావట్లేదు అనమాట. ఇక మా ఊరు మొత్తం కాసిం కూతురంట ఎవరినో తీసుకొని లేచిపోయిందంట అని. ఇట్లా పల్లెటూళ్ళని అట్లనే అనుకుంటారు కదా, అది సహజమే. నా వయసు అప్పుడు 19 ఏళ్ళు, 19 సంవత్సరాలు. అది మామూలే, పల్లెటూరు కాబట్టి ఎవరైనా అనుకుంటారు. ఇది మొత్తం ఊరంతా అట్లా అనుకుంటున్నారు. కానీ సత్యం మాత్రం మా చెల్లికి ఒక్కదానికే తెలుసు. నేను సేవకి వెళ్ళానని మా చెల్లికే తెలుసు. సరే చెప్దామా, కొడతారేమో, మళ్ళీ మా అక్కను తీసుకొస్తారేమో అని మా చెల్లి. సరే నేను ఆ సాయంత్రం అక్కడికి వెళ్ళగానే అంకుల్ అన్నారు, దయసాయం అంకుల్, పాప నువ్వు మీ ఇంట్లో చెప్పు వచ్చినావా అన్నాడు అనమాట. అంటే నేను చెప్పలేదు అంకుల్, చెప్పకుండా పారిపోయి వచ్చానంటే. ఎంత పని చేసావు పాప, ఇప్పుడు మీ అమ్మ నాన్న వచ్చి మందిరం మీద పడితే మందిరం సాక్ష్యం పోతుంది కదా అని పెద్దగా అరిశాడనమాట. నాకేం తెలుసు, వాళ్ళు వస్తారు అరుస్తారు సాక్ష్యం పోద్దని నాకేం తెలుసు, నాకు అంత గ్రహింపు కూడా లేదు కదా అప్పుడు. సరే నేను అట్లా నిలబడుకున్నా. సరే ఇదిగో ఒక 10 రోజులు ఉండు, దేవుని చిత్తం అయితే నీకు నిజంగా పిలుపుంటే ఈ 10 రోజులు మీ ఇంటి నుంచి ఎవ్వరు రావద్దు, ఒకవేళ వచ్చినారనుకో నీ ఇష్టం, నువ్వు వెళ్తావో ఉంటావో అనగానే ఇక నాకు ఆ భయానికి స్నానం చేస్తే ఎంత నీళ్ళు ఉంటాయో ఈ తల నుంచి అరికాల వరకు అంత చెమట పోసిందనమాట భయానికి. నాకు 10 రోజులు ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి పోతే తల్లిదండ్రులు రాకుండా ఉంటారా? ఖచ్చితంగా వస్తారు, నన్ను తీసుకెళ్తారు, మా నాన్న ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు ఇంకా అనుకున్నా. సరే అంకుల్ అన్నాను. సరే ఆ ట్రైనింగ్ అమ్మాయింది రోజులేను, ఆ పాప దగ్గరికి వెళ్ళన్నాడు. ఆ అక్క దగ్గరికి వెళ్ళాను. ఆ రాత్రి కొంచెం పెట్టారు, తిన్నాను. ఇక మోకరించి ఏడ్చి 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 ఎప్పుడు నిద్రపోయాను నాకు తెలియదు. పండుకున్నాను. ఉదయం లేచిన తర్వాత కుటుంబ ప్రార్థనకి కూర్చోమన్నాను. కుటుంబ ప్రార్థన కూర్చుంది. 2 సమూయేలు 9వ అధ్యాయం అంకుల్ వాళ్ళ కుటుంబ పోర్షన్ అనమాట. 7వ వచనానికి వచ్చేసరికి అక్కడ ఒక మాట ఉంది. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నేను నీకు ఉపకారము చూపెదను, నీ పితరుడైన సౌలు భూమి అంతా నేను నీకు మరలా ఇస్తాను, నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు. 1999 మార్చి 16వ తేదీన, మార్చి 6వ తేదీన దేవుడి వాగ్దానం ఇచ్చినాడు నాకు. ఆ దినం నుంచి ఈ దినం వరకు నేను దేవుని ఇంటిలో దేవుని బల్ల యొద్ద భోజనము చేస్తున్నాను. నీ పితరుడైన సౌలు భూమి అంతా ఇస్తానన్నాడు కదా దేవుడు, మరి నా కుటుంబాన్ని అంతటికి రక్షణ ఇచ్చినాడు. తర్వాత నీవు భయపడొద్దన్నాడు కదా, నేను ఎందుకు భయపడుతున్నాను? మా అమ్మను కొడతాడని భయపడుతున్నాను. నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఉన్నాను అని తెలియటానికి 15 రోజులు పట్టిందనమాట. నేను బ్రతుకున్నానని తెలియటానికి. ఈ 15 రోజులలో మా నాన్న మా అమ్మను ఒక దెబ్బ కూడా వేయలేదు. చూసారా, వాగ్దానం చేసిన వారు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. భయపడొద్దన్నాడు మా అమ్మ విషయంలో,
దేవుడు ఒక్క దెబ్బ కూడా మా అమ్మను కొట్టలేదు. నీ పితరుడైన సౌలు భూమి అంతా నేను నీకు మరలా ఇస్తానన్నాడు. నా కుటుంబాన్ని అంతటిని దేవుడు నాకు మరలా రక్షించినాడు, నాకు ఇచ్చినాడు. నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదువా అన్నాడు. నేను ప్రభు సేవలో 1999 మార్చి 6వ తేదీన మా ఇంటిని విడిచిపెట్టి సేవకు వచ్చాను. ఈ దినం వరకు నేను దేవుని సేవలో ఉన్నాను కదా. దేవుడు నమ్మదగిన వాడు. సరే, ఇంకా వాగ్దానం పట్టుకున్నాను. ఇక చాలా సంతోషంగా గంతులేస్తూ మందిరంలో 10 దినాలు పనిచేశాను. ఇంటి దగ్గర ఏమవుతుందంటే, మా నాన్న వచ్చి అడిగితే మా చెల్లి చెప్పింది కదా. చెల్లి చెప్పిన తర్వాత మా నాన్నకు ఒక ప్రశ్న అన్నమాట. నాకు మహారోషం. ఎవరన్నా ఒక మాట అంటే ఇక వాళ్ళతో పలికేది లేదు. మా అమ్మ అయినా సరే, ఇక మా అమ్మ బతిమలాడితేనే మళ్ళా సారీ నన్ను నాదే తప్పు అంటే అప్పుడు తినేదాన్ని. అంత రోషం అన్నమాట నాకు. ఇట్లాంటామా నేను అన్న మాటలు చనిపోయిందేమో అని మా నాన్న బాధ. అన్ని బావులు ఎదుగుతున్నారు, ఏమన్నా బావిలో పడిందా, ఏమన్నా చెట్లు చూస్తున్నారు ఉరేసుకుందా, పల్లెటూరు అంతా మా ఊరంతా ఎతికినారు. ఆ పక్కన పల్లె తెలిసిన వాళ్ళందరినీ, బంధువులు మా తాతయ్య వాళ్ళు ఊరు వెళ్ళారు. ఇక మా నాన్న వాళ్ళ బంధువులు అందరి దగ్గరికి వెళ్ళారు. నా ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గరికి పోయారు. కానీ పోతున్నారు, వస్తున్నారు, ఎక్కడ కనబడట్లేదని చెప్తున్నారు. దేవుని సంకల్పంలో ఉన్నాను కాబట్టి 10 దినాలు దేవుడు మందిరానికి తీసుకొని రాలేదు. 10 రోజులు అయిపోయిన అంకుల్ అన్నాడు, పాపా నిజంగా నీకు పిలుపు ఉంది, దేవుడు నిన్ను నిజంగా పిలిచాడు, ఈ రాత్రికి మనం వెళ్ళిపోదాము చెన్నైకని టికెట్ బుక్ చేసి నన్ను తీసుకొని దేవసాయం అంకుల్. మేము బస్సులో రాత్రి కదిలాము, వెళ్ళి మార్నింగ్ దిగాము జెహోషామాకి. జెహోషామా చాలా పెద్దది. భక్తి అంకులు మొట్టమొదటి చేసిన సంఘం. భక్తి సింగ్ అంకుల్ అంటే ఎవరో నాకేం తెలుసు, పేరు మాత్రం తెలుసు, కానీ నాకు అంత తెలియదు కదా. నా వయసు అప్పుడు 19 ఏళ్ళు, నాకేం తెలుసు. సరే, అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆంటీ అంకుల్ ఊరు వెళ్ళారు. వాళ్ళు ట్రైన్లో ఉన్నారన్నమాట. అంకుల్ వాళ్ళ కుమారుడు జాన్ అన్న ఉన్నాడు. జాన్ అన్న, అవును అంకుల్, మమ్మీ చెప్పింది మీరు వస్తారని చెప్పింది, రిసీవ్ చేసుకోమని చెప్పిందని. అన్నగారు నా సూట్ కేసు తీసుకొని, నీ పేరేంటిది అన్నాడు. నా పేరు మేరీ అన్నాను. సరే, అది అక్కడ ట్రైనింగ్ అక్క ఉంటుంది, ఆ అక్క దగ్గర ఉండు అని అది చూపించారనమాట. అటు వెళ్ళి ఆ ట్రైనింగ్ అక్క దగ్గర ఒక అక్క ఉంది. నేను ఇట్లనే మోకరించి ఇట్లా సూట్ కేసు పెట్టి ఏడుస్తున్నాను అనమాట. ప్రభువా, ఈ స్థలం నాకు కొత్త, ఇక్కడ నా అనే వాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు లేరు. ఇక్కడ అమ్మ లేదు, నాన్న లేరు, నా అనే వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ భాష కూడా నాకు తెలియదు, ఈ భాష తెలియదు, ఈ స్థలము కొత్త, ఇక్కడ నాన్న వాళ్ళు ఎవరు లేరు, నువ్వు పిలిచావు నేను వచ్చానని బాగా ఏడుస్తానన్నమాట. నా శక్తి కలిగింది, ఎంత ఏడవగలిగాను అంత ఏడ్చాను. ఇట్లా తుడుచుకుంటా, ఇట్లా కళ్ళు తెరిచి తుడుచుకుంటుంటే గోడకి, నా ఎదురుగా గోడకి ఆమె గుంటూరు అక్కది. ఆ అక్క ఏం చేసింది, తన పేరు గ్రేస్ అన్నమాట. ఆమె తెలుగు ఆమె కాబట్టి ఒక స్టిక్కర్ ఆమె రూమ్లో తగిలించుకుంది. చిన్నది ఎర్ర స్టిక్కర్ ఒకటి, నా కృప నీకు చాలని ఉందన్నమాట. అసలు దేవుడు నన్ను అక్కడికే తీసుకెళ్ళినాడు. ఆడ మోకరించి బాగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు ఇట్లా తుడుచుకొని ఇట్లా చూసేసరికి ఎదురుగా ఏముంది, నా కృప నీకు చాలు. 2 కొరింథీ 12. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఈ తమిళనాడులో కూడా తెలుగు ఉంటుందా అని. కానీ ఆమె తెలుగు ఆమె కాబట్టి అది తగిలించు. ఆ సూట్ కేసు అక్కడ పెట్టి అటు వాష్రూమ్కి వెళ్దామని అటు వెళ్ళాను అనమాట. అక్కడ ఒక షెడ్ ఉంటుంది. ఫిలిప్ ఆంటీ తెలుగు కదా, ఆంటీ తెలుగులో ఒక వాక్యం రాపించింది, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలే. ఆ వాక్యం అట్లా వెళ్ళి చదవగానే ఆ 2 వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాను. తర్వాత నేను సేవలో 4.5 సంవత్సరము నేను ఉంటూ వచ్చాను. నేను వెళ్ళక ముందు మా చెల్లెలు ఒక్కతే రక్షించబడింది అనమాట. మా పెద్దన్నయ్య కూడా చిన్నప్పటి నుంచి విశ్వాసం ఉంది, కానీ అయితే సమాజానికి భయపడి మా అన్నగారు అట్లా ఉన్నారు. తర్వాత నన్ను చూడటానికి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మా అంకుల్కి చెప్పాను, అంకుల్ మరి మా మా పెద్దన్నయ్య వస్తే మాత్రము నేను ఇక్కడ ఉన్నానని చెప్పండి అని చెప్పారనమాట. తర్వాత ఒక వారం రోజుల తర్వాత మా పెద్దన్నయ్య వచ్చారు. పిల్లి పంకులు వాక్యం చెప్పారు మా పెద్దన్నయ్యకి. అట్లా మా అన్నగారు రక్షించబడ్డారనమాట. మేము అట్లా వెళ్ళాము. మా అమ్మ మా చిన్నన్నయ్య మందిరానికి వచ్చారనమాట. మందిరానికి వచ్చి, రేయ్ నువ్వు పాస్ట్ అయితే ఏమిరా, ఎవరైతే మా చెల్లెలు ఎక్కడుందో చెప్పమని తిడుతున్నాడంట. తర్వాత ఇప్పుడు నమ్ముకున్నాడు మా చిన్నన్న, ఎప్పుడు రక్షణ లేదు.
అయితే నేను ఒక లెటర్ రాసి ఇచ్చి వెళ్ళాను అంకుల్ వాళ్ళకి, దేశాయం అంకుల్ వాళ్ళకి. నాకై నేనే వెళ్తున్నాను. అంకుల్, ఆంటీ బలవంతము చేయలేదు. ఎందుకంటే మా అన్న వాళ్ళు ఒకవేళ ఏమైనా మీ మీద కేసు పెడితే నా లెటర్ మీరు చూపించండి అంకుల్ అని వాళ్ళకి సేఫ్టీ కోసం ఒక లెటర్ కూడా రాసిచ్చి ఆంటీకి ఇచ్చేయాలన్నమాట. ఆంటీ ఫోన్ చేసింది, ఇదిగో వాళ్ళ అమ్మ వచ్చింది, దొర్లాడుతుంది, ఇదంతా ఏడుస్తూ ఉంది, వాళ్ళ అన్నేమో భయంకరంగా బూతులు తిడుతున్నాడు, అరే వాళ్ళ చెల్లెలు కావాలంట అని. అప్పుడు ఫిలిప్ అంటే ఒక మాట చెప్పింది, వాళ్ళ అమ్మకు చెప్పు, అమ్మ మీ బిడ్డ బ్రతికే ఉంది, చచ్చిపోలేదు, బ్రతికే ఉంటుంది, సేవకు సమర్పించుకుంది కదా, సేవకు సమర్పించుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు, ఎక్కడో ఒక చోట ఉంటుందని వాళ్ళ అమ్మగా చెప్పి. ఎందుకంటే ఏడుస్తుంది. మా అమ్మ ఆడ కుంకుడుగా చెట్టు ఉంటే దొర్లాడి అమ్మ ఒక్క మాట చెప్పు, నిన్నేమనను, ఉందా చనిపోయిందా మాకు అర్థం కావట్లేదు, మా బిడ్డ బ్రతికుందా చనిపోయింది, ఉందంటే ఎక్కడుందో తీసుకురమ్మంటారు కదా, మరి లేదంటే ఈమె ఏడుస్తుంది, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆంటీకి, రిప్కా ఆంటీకి. సరే ఫోన్ చేస్తే ఆంటీ చెప్పింది, ఫిలిప్ ఆంటీ బ్రతికుంటుందని చెప్పు అంటే మా అమ్మగా చెప్పిందంట. ఇక మా అమ్మ ఇంకా ఆ ఏడుపులో ఎక్కడుంది ఏం అడగలేదు. నేను అంకుల్కి మాత్రం ఒక మాట చెప్పాను, అంకుల్ మా పెద్దన్నయ్యకు ఖచ్చితంగా చెప్పండి నేను ఇక్కడ ఉన్నానని అని. అప్పుడు మా అన్నయ్యకి నా అడ్రస్ ఇస్తే ఒక 5 రోజుల తర్వాత మా అన్నయ్య ఎక్కడికి వచ్చారు. నేనున్నానని తెలియటానికి 15 రోజులు పట్టింది. ఈ 15 రోజులు మా నాన్నగారు నీళ్ళు తాగట్లేదు, అన్నము తినట్లేదు. తర్వాత నేను ఉన్నానని తర్వాత మా నాన్నగారు తినటం మొదలుపెట్టారు. అట్లా దేవుడు నన్ను రక్షించుకున్నాడు ఫస్ట్, తర్వాత మా చెల్లిని రక్షించినాడు, తర్వాత మా ఇంట్లో మా పెద్దన్నయ్యను రక్షించినాడు. ఇక్కడే కోయిలగుంట్లలో అన్న కరెంట్ ఆఫీస్లో ఏడీగా పనిచేస్తారనమాట. కాజావలి మా అన్న పేరు, జాబ్ చేసుకుంటూ సేవ చేస్తున్నారు. తర్వాత మా ఇంట్లో అందరు ప్రభుని నమ్ముకున్నారు. నేను ఫిలిప్ అంకుల దగ్గర 4.5 సంవత్సరము ఉంటూ వచ్చాను. బక్స్ అంకులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నిన్న వచ్చి సాక్ష్యం చెప్పారా, అబ్రహాం బ్రదరు, ఆయనే మా సార్ అనమాట. అయితే ఆయన కూడా ముస్లిమే. తర్వాత నేను ముస్లిం కాబట్టి మరి ఫిలిప్ అంకుల్, కోష్ అంకుల్, చీట్ అంకుల్ వాళ్ళందరూ మాట్లాడుకొని ఒకరోజు జూన్ 1న ఫిలిప్ అంకుల్ నన్ను పిలిచారనమాట. మేరీ ఇట్రా అంటే వెళ్ళాను. వెళ్తే అంకుల్ అన్నారు, నీ విషయం మేము ప్రార్థన చేశాము, నీ మ్యారేజ్ జూన్ 11న హెబ్రోన్లో అని చెప్పారనమాట. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో కూడా ఆయనకు తెలియదు అనమాట. పెద్దలు నిర్ణయించారు, దేవుడు మా వివాహము జూన్ 11, 2003న హెబ్రోన్లో చేస్తూ వచ్చారు. మాకు ఒక పాప బాబు, ప్రస్తుతం గద్వాల్లో సేవ చేస్తున్నాము, మా కోసము ప్రార్థన చేయండి.